Good morning, sir. Good morning, Andarki. Good morning, Kuwait meeting. Welcome to all. Andarki namaste, sir. Two hand raises వచ్చాయి. అశ్వంత్ నారాయణ సార్ ఒకరు, శ్యామ్ భద్రరావు సార్. ముందుగా శ్యామ్ భద్రరావు సార్ మాట్లాడిన తర్వాత అశ్వంత్ నారాయణ సార్ మాట్లాడతారు. ఇన్విటేషన్ ఇద్దరికి ఇచ్చాను. శ్యామ్ భద్రరావు సార్ మీరు మాట్లాడింది, తర్వాత అశ్వంత్ నారాయణ సార్ మాట్లాడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. స్టిల్ అందరూ కూడా చాలా పాజిటివ్ గా, ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ కువైట్ మీటింగ్ లోకి వచ్చి కొన్ని విషయాలు నేర్చుకుందాం, పీవీసీ మెటా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, క్రిప్టో కరెన్సీ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం అన్న ఒక తపనతో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అన్న విషయంతో మీరు వస్తున్నారు. చాలా మంది అందరూ కూడా ఆఫీసులకు వెళ్ళి పనులకు వెళ్ళి అలసిపోయి భోజనం చేసి పడుతున్న టైంలో మన మీటింగ్ ఆన్ అవుతుంది. అయినా కూడా మీరు మీటింగ్ అటెండ్ అయ్యి కొన్ని విషయాలు నేర్చుకుందాం ఉద్దేశంతో మీరు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఉండాలి. ఒక విషయాన్ని తెలుసుకుంటామనే ఇంట్రెస్ట్ ఉన్న కొద్దికి మన యొక్క నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఏ విషయంలోనైనా అంతే. తెలియని విషయాలు తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలియని సబ్జెక్ట్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్రిప్టో కరెన్సీ గురించి మనకు తెలియదు, నేర్చుకుంటున్నాం. క్రిప్టో కరెన్సీ గురించి ఎంత డెప్త్ గా మనం నేర్చుకుంటే అంత పర్ఫెక్ట్ గా అవుతాం, అంత నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా అవసరం మనకి. క్రిప్టో కరెన్సీ పైన ఉన్నటువంటి నాలెడ్జ్ మనకు చాలా అవసరం. గుడ్ మార్నింగ్ సార్. కోట వెంకటేశ్వర్, మీరు ఫ్రీగా ఉన్నారా, బిజీనా? సార్ బిజీగా ఉన్నట్టున్నారు. నిన్న నాకు ఒక టాస్క్ ఇచ్చారు సారు, విజయ్ భాస్కర్ సారు. చాలా పెద్ద మెసేజ్ ఒకటి రాశారు, గ్రూప్ లో పెట్టారు, పోస్ట్ చేస్తారు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని నిన్న అడిగారు. మన ఆనంద్ గారు, ఆనంద్ గారు, తర్వాత ఒకరిద్దరు అడిగితే దాన్ని ఇవాళ టాపిక్ గా తీసుకున్నాం. నేను ఒకసారి చదివాను. సో నాకు తెలిసిన అంశాలు, నేను అక్కడ అబ్జర్వ్ చేసిన అంశాలు కొంచెం తెలుసుకున్నాం. సారు ఎందుకు దాన్ని పోస్ట్ చేశారో అది కూడా. సార్ యొక్క ఉద్దేశం, విజయ్ భాస్కర్ సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది కూడా క్రిప్టో కరెన్సీ సంబంధించినటువంటి ఒక మంచి నోట్. అది ఎక్స్చేంజ్లకు సంబంధించి పూర్తి సమాచారం కూలంకుషంగా అతను సారు సేకరించి మనకు పోస్ట్ చేయడం జరిగింది. నిన్న ఒక విషయం చెప్పాను, ఎక్స్చేంజ్లన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఉంటాయని. సెంట్రలైజ్డ్ తో పాటు ఎక్స్చేంజెస్ అన్నవి, క్రిప్టో ఎక్స్చేంజెస్ అన్నవి డీసెంట్రలైజ్డ్ కూడా ఉంటాయి. సో ఎక్స్చేంజెస్ అన్నవి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, కొన్ని డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కూడా ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అంటే కొన్ని మనం చెప్దాం, ఎగ్జాంపుల్ గా చూసుకుందాం ఒకసారి వాటి గురించి. సెంట్రలైజ్డ్ అంటే కూడా మన బైనాన్స్, మన ఇండియాలో టోటల్ వరల్డ్ వైడ్ గా పెద్ద ఆర్గనైజేషన్ ఎక్స్చేంజ్ అని అనుకుంటే బైనాన్స్. కాబట్టి బైనాన్స్ ఒక సెంట్రలైజ్డ్, ఒక్క నిమిషం సార్, ఓకే. బైనాన్స్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. బైనాన్స్ తో పాటు కాయిన్ బేస్ అనేది, టోకెన్ అనేది, కుకాయిన్,
OKX కానీ, crypto.com కానీ, బిట్ఫినిక్స్ కానీ, గేట్.io కానీ, బైబిట్ కానీ, ఇవన్నీ కూడా మనకు నేషనల్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఉన్నాయి, వరల్డ్ వైడ్ ఉన్నాయి. అంటే మన దేశంలో బాగా పాపులర్ అయినటువంటి ఎక్స్చేంజ్ బైనాన్స్ మన ఎక్స్చేంజ్ మనం ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేసి ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఎక్స్చేంజ్, ఎక్కువ మనం కళ్ళలో కంటున్నటువంటి ఎక్స్చేంజ్, మన టోకన్ ఎక్కడ లిస్ట్ అవ్వాలని ఫైనల్ గా మనం ఆశపడుతున్నాము అలాంటి ఎక్స్చేంజ్ బైనాన్స్. ఆ బైనాన్స్ అనేది సెంట్రల్ ఎక్స్చేంజ్. అలాగే డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయి. వాటి కూడా ఎగ్జాంపుల్ చూస్తే యూనిస్వాప్ అని ఒకటి, సుషిస్వాప్ అని, మీ పేర్లు కూడా వినుంటారు. మాలోత్ రమేష్ సార్ ఇలాంటి పేర్లు చాలా సార్లు చెప్పారు మనకి తన సెషన్స్ లో. అలాగే ప్యాన్కేక్ స్వాప్ కూడా ఒక ఎక్స్చేంజ్, అది డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. కర్వ్ ఫైనాన్స్ కానీ, బలాన్సర్ కానీ, ADYX కానీ, వన్ ఇంచ్ ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్. పీవీసీ మెటప్ ది ఫ్యూచర్ ప్లానింగ్ కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లోనే తన టోకన్ ని లిస్ట్ చేద్దామని ఒక ప్లాన్ ఉందని మనం గతంలో మాట్లాడుకున్నాం. అది ఎంతవరకు సమాచారం కరెక్ట్ అనేది ఎవరికి తెలియదు. దాని గురించి పూర్తి సమాచారం రావాల్సింది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అయితే టోటల్ పవర్ అంతా మన చేతిలో ఉంటుంది. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ చేతిలో ఉంటుంది. ఎక్స్చేంజ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో మనదే రెస్పాన్సిబిలిటీ, మన అసెట్ కి మనమే రెస్పాన్సిబిలిటీ. టోటల్ ఫుల్ పవర్స్ అంతా కూడా పర్సన్ చేతిలో ఉంటుంది. పర్సన్ టు పర్సన్ ఎలాగా చేరుతాయో అందరికి కూడా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది పవర్ అంతా కూడా. సో ఇలాంటి ఎక్స్చేంజ్ లకు సంబంధించి విజయభాస్కర్ సారు ఒక పోస్ట్ పెట్టారు. ఈ బైనాన్స్ అనే ఎక్స్చేంజ్ గురించి మెయిన్ గా తాను, ఎందుకంటే మనకి బైనాన్స్ ఇంపార్టెంట్ కాబట్టి, సో బైనాన్స్ గురించి సారు పోస్ట్ చేయడం జరిగింది. ఒక ఎక్స్చేంజ్ లో ఏదైనా ఎక్స్చేంజ్, బైనాన్స్ అంటే తీసుకున్న కనబడితే ఏదైనా ఎక్స్చేంజ్ ఒక కాయిన్ కానీ ఒక టోకన్ కానీ తన ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసుకోవాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలనుకుంటుంది ఆ టోకన్ కి, ఆ కాయిన్ కి. ప్రతి ఎక్స్చేంజ్ కూడా చెక్ చేస్తుంది ఆ కాయిన్ యొక్క స్టాటిస్టిక్స్ మొత్తం కూడా చెక్ చేసి లిస్ట్ చేస్తుంది. కొంత ఫీజు చెల్లించుకొని కొంచెం ఎంక్వైరీ, మామూలు ఎంక్వైరీ ఉండదు, మామూలుగా ఎంక్వైరీ చేసి వాళ్ళు లిస్ట్ అవుట్ తీసుకుంటారు. మరి బైనాన్స్ అయితే చాలా డీప్ గా చెక్ చేస్తుంది ఆ టోకన్ ని, ఆ కాయిన్ ని. తన డీప్ అనాలిసిస్ చేసి చెక్ చేసి ప్రతి అంశాన్ని కూడా చూసి అది తన ఎక్స్చేంజ్ లోకి లిస్ట్ చేసుకుంటారు. బైనాన్స్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. బైనాన్స్ లిస్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. అదే విషయం మన విజయభాస్కర్ సార్ చెప్పారు. ప్రతి కాయిన్ ఒక కాయిన్ గా మారిందంటే, ఏదైనా టోకన్ కాయిన్ గా మారిందంటే తనకి ఏముందని అర్థం, ఓన్ బ్లాక్ చైన్ ఉందని అర్థం. ఓన్ బ్లాక్ చైన్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా కాయిన్ గా మారుతుంది. టోకన్స్ అన్ని కూడా రెంటల్ బేసిస్ పైన వెళ్తా ఉంటాయి. ఎప్పుడు పీసీ అంటే ఇప్పుడు రెంటల్ బేస్ పైన వెళ్తుంది. BEP20ని రెంట్ గా తీసుకొని బ్లాక్ చైన్ రెంట్ గా వాడుకొని చలామణి అవుతుంది. ఎప్పుడు పీవీసీ మెటా టోకన్ నుంచి కాయిన్ గా మారుతుందంటే తనకు ఒక ఓన్ బ్లాక్ చైన్ వచ్చినప్పుడు పీవీసీ మెటా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా క్రిప్టో టోకన్ గా నుంచి క్రిప్టో కాయిన్ గా మారుతుంది. ఈ ఓన్ టోకన్స్ కానీ, రెంటల్ పైన ఉన్నటువంటి టోకన్స్ కానీ, కాయిన్స్ కానీ అన్ని కూడా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతాయి. ఏ బ్లాక్ చైన్ అయినా కూడా, క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఏ బ్లాక్ చైన్స్ గురించి నేను గతంలో ఒక 2-3 months 4 months బ్యాక్ చెప్పాను. నేను టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ అని, వాటికి చిన్న ఎగ్జాంపుల్ కూడా ఏ కాయిన్ ఏ బ్లాక్ చైన్ కిందకి వస్తుందని చెప్పాను. బ్రీఫ్ గా చెప్పాలంటే పబ్లిక్ బ్లాక్ చైన్ అని చెప్పాను, ప్రైవేట్ బ్లాక్ చైన్ అని చెప్పాను, కన్సర్టియం బ్లాక్ చైన్ అని ఒకటి ఉంటుంది, తర్వాత హైబ్రిడ్ బ్లాక్ చైన్ అని. ఈ 4 టైప్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్. ఈ 4 బ్లాక్ చైన్స్ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్స్ ఉంటాయి. పబ్లిక్ బ్లాక్ చైన్ అనేది బిట్ కాయిన్ ఫస్ట్ ఇన్వెన్షన్ చేసింది. పబ్లిక్ అందరూ కూడా వాడచ్చు. ఇది పబ్లిక్ బ్లాక్ చైన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని పబ్లిక్ బ్లాక్ చైన్ కోవ్లోకి ఏ వస్తాయంటే ఫస్ట్ BTC, ఎథీరియం, సోలోనా, అవలాంచా, BEP20 మంది కూడా.
బిఎస్సి కూడా పబ్లిక్ బ్లాక్ చైన్. ఈ ప్రైవేట్ బ్లాక్ చైన్ అనేది పబ్లిక్ బ్లాక్ చైన్ లో ఉన్నటువంటి మంచి సుగుణాలని, మంచి లక్షణాలని, మంచి ప్రోస్ ని, ప్రోస్ కాన్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. మంచి చెడు అని ఉంటుంది. మంచిని మాత్రం తీసుకొని తనకున్నటువంటి స్టైల్లో తన యొక్క టైప్ ఆఫ్ బ్లాక్ చైన్ రూపొందించింది. అది ప్రైవేట్ బ్లాక్ చైన్. తర్వాత కన్సల్టింగ్ బ్లాక్ చైన్ అంటే పబ్లిక్ బ్లాక్ చైన్ లో ఉన్న సుగుణాలను ప్రైవేట్ బ్లాక్ చైన్ లో ఉన్న సుగుణాలను క్రోడీకరించి తన ఒక బ్లాక్ చైన్ తయారు చేస్తారు. అది కన్సల్టింగ్. హైబ్రిడ్ బ్లాక్ చైన్ అంటే చాలా ఫాస్టెస్ట్ బ్లాక్ చైన్, లేటెస్ట్ బ్లాక్ చైన్. అది ఈ మూడిట్లో ఉన్నటువంటి ప్రతి బ్లాక్ చైన్ లో ఉన్నటువంటి సిగ్నల్ను దాన్ని బాగా ఎగ్జామిన్ చేసి దిస్ ఈజ్ ఓకే దీన్ని ఫైనలైజ్ చేసి ఫైనల్ రిపోర్ట్ చేసి దాన్ని అన్ని క్రోడీకరించి ఒక అల్గారిథం రూపొందించి దానిపైన సాఫ్ట్వేర్ చేసి బ్లాక్ చైన్ తయారు చేస్తుంది. అది హైబ్రిడ్ బ్లాక్ చైన్. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎన్ని బ్లాక్ చైన్లు ఉన్నా, ఎన్ని కాయిన్లు ఉన్నా, ఎన్ని టోకన్స్ ఉన్నా కూడా అవి ఫైనల్ గా ఎక్స్చేంజ్ లోకి రావాల్సిందే. అది ఏ ఎక్స్చేంజ్ లో కన్నా రావచ్చు. డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో కన్నా రావచ్చు, సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లో వెళ్ళొచ్చు. ఇప్పుడు విజయ్ భాస్కర్ సార్ పెట్టినటువంటి పోస్ట్ గురించి మనం చూస్తే నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ అవ్వదు, చూస్తాను. సార్ నా వాయిస్ ఇందాక వచ్చిందా లేదా? హలో హలో, నా వాయిస్ ఓకేనా సార్? ఫోటో వెంకటేష్ సార్ ఎవరైనా కూడా కన్ఫర్మ్ చేయండి సార్. సార్ నమస్కారం సార్. ఓకే సార్, ఓకే సార్, క్లియర్ గా ఉంది సార్. నమస్తే సార్. ఇందాక స్క్రీన్ షేర్కి వెళ్ళాను. నమస్తే సార్. ఇందాక స్క్రీన్ షేర్ ఎక్కడి వరకు వాయిస్ వచ్చిందా? అప్పుడు ఆగిపోయింది సార్. ఓకే, స్క్రీన్ షేర్ వెళ్తున్నాను సార్. ఈ స్క్రీన్ షేర్ కొన్ని టెలిగ్రామ్ లో ప్రాబ్లం ఉంది, ఒకసారి వెళ్తున్నా. ఎస్ సార్, ఓకే. స్క్రీన్ షేర్ ఓకేనా సార్? అవ్వట్లేదు సార్ స్క్రీన్ షేర్. ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఓకే సార్, వస్తుంది సార్. ఓకే, ఇది మన విజయ్ భాస్కర్ సారు నిన్న పెట్టినటువంటి పోస్ట్. దీని గురించి కొంతమంది వ్యక్తులు అడిగారు కాబట్టి ఒకసారి దీని గురించి తెలుసుకుంటున్నాం మనం. స్క్రీన్ షేర్ ఓకేనా సార్? కనిపిస్తుందా? ఓకే సార్. ఓకే, సో ఇక్కడ సార్ ఏం పోస్ట్ చేశారంటే ఇది టోటల్ గా బైనాన్స్ ఎక్స్చేంజ్ ఎలా ఒక టోకన్ ని, ఒక కాయిన్ ని లిస్ట్ చేసుకోవాలంటే దాని యొక్క ప్రొసీజర్స్ ఏంటి, ఏమేమి ఫాలో అవుతుంది అన్నది వెళ్ళిపోతుంది. ఇది మొత్తం క్లియర్ గా చెప్పాలంటే మార్నింగ్ అయిపోతుంది, అంత పెద్ద మెసేజ్ పెట్టారు సార్. ఓకే, మనం బ్రీఫ్ గా చెప్పుకుందాం సార్. చదువుతాను ఒకసారి. కొత్త క్రిప్టో కరెన్సీ టోకన్లు బైనాన్స్ వంటి ప్రముఖ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేయడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ, చాలా కష్టంతో కూడిందంట. ఏంటి, బైనాన్స్ వంటి ప్రముఖ ఎక్స్చేంజ్ లో ఒక టోకన్ కానీ ఒక కాయిన్ కానీ లిస్ట్ చేయడం అంటే చాలా కష్టతరమైంది అని చెప్తున్నారు. ఇందులో అనేక అవసరాలు మరియు షరతులు ఉంటాయి, చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే అంత ఆషామాషి కాదు. బైనాన్స్ లో టోకన్ లిస్టింగ్ కోసం అవసరమైన అంశాలు, ఫీజు, మార్కెటింగ్ క్యాపిటల్ మరియు ఇతర వివరాలను క్రింద వివరిస్తాము. సో ఇక్కడ లిస్ట్ అవ్వాలంటే ఏమేమి అంశాలు కావాలో కింద 1 by 1 ఇచ్చారు సార్, అది కూడా మనం చదువుదాం. బైనాన్స్ లో టోకన్ లిస్టింగ్ కోసం అవసరమైన అంశాలు. 1, బైనాన్స్ కొత్త టోకన్లు లిస్ట్ చేయడానికి కఠినమైన ప్రమాణాలను అనుసరిస్తుంది, చాలా కఠినమైన ప్రమాణాలను అనుసరిస్తుంది అని బైనాన్స్ ఎక్స్చేంజ్ అనుసరిస్తుందని చెప్తున్నారు. క్రింది అంశాలు సాధారణంగా పరిగణలోకి తీసుకోబడతాయి. ఏంటంటే ఫస్ట్ అంశం ప్రాజెక్ట్ విజన్ మరియు యూజ్ కేస్. ఒక టోకన్ లిస్ట్ అవ్వాలంటే ఆ ప్రాజెక్ట్ యొక్క, ఆ టోకన్ యొక్క, ఆ కాయిన్ యొక్క ఏంటి, మీ విజన్ ఏంటి, మీరు ఏమేమి చేయబోతున్నారు ఫ్యూచర్ లో, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తుంది, అడుగుతుంది, తెలుసుకుంటుంది డీటెయిల్స్. బైనాన్స్ అడ్మిన్స్ అందరూ కూడా ఆ కాయిన్ లిస్ట్ చేసుకునే ముందు ఇవన్నీ అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. దానికి అన్నిటికీ కూడా టోకన్ యొక్క యాజమాన్యం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, బదులు ఇవ్వాల్సి ఉంటుంది. సో టోకన్ ఎంత ఇస్తే సమస్యలు పరిష్కరించే సామర్థ్యం కలిగి. ఓకే, ప్రాజెక్ట్ విజన్ మరియు యూజ్ కేస్. ఓకే, యూజ్ కేస్ అంటే నువ్వు ఏ రకంగా నీ టోకన్ ని భవిష్యత్తులో యూజ్ చేయబోతున్నావు, ఏ రకంగా యూజ్ కేస్ తీసుకురాబోతున్నావు, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఎలా దీన్ని డెవలప్మెంట్ లో తీసుకొచ్చావు, ఎలా దీన్ని వాడబోతున్నావు,
ఏ ఏ రంగాల్లో వాడబోతున్నావు, ఎట్లా వాడుతున్నావు అని కూడా డీటెయిల్స్ అడిగి తెలుసుకుంటుంది బైనాన్స్. సో అది ఏంటంటే టోకన్ ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉండాలి. టోకన్ ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉండాలి. బైనాన్స్ టోకన్ యొక్క ఉపయోగం, దాని వెనుక ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక విజన్ ను సమీక్షిస్తుంది. బైనాన్స్ ఏం చేస్తుందంట, టోకన్ యొక్క ఉపయోగం, దాని యూజ్ కేసు, దాని వెనుక ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏది, ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీ పైన నువ్వు రన్ చేస్తున్నావు, నీ బ్లాక్ చైన్ ఏది, నువ్వు పాలిగాన్ పైన వెళ్తున్నావా లేకపోతే అవలాంచ పైన వెళ్తున్నావా, దేనిపైన వెళ్తున్నావు, యూనిసెఫ్ వెళ్తున్నావా, PEP 20 పైన వెళ్తున్నా, ఏ బ్లాక్ చైన్ పైన వెళ్తున్నావు, బ్లాక్ చైన్ ఎలాంటిది, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తుంది బైనాన్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు ప్రాజెక్ట్ యొక్క దీర్ఘకాలిక విజన్ ను కూడా సమీక్షిస్తుంది. నీ దీర్ఘకాలిక ప్లాన్, నీ యొక్క భవిష్యత్తు ప్లాన్స్, నీ ఫ్యూచర్ లో ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 10 years, 15 years నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నావు నీ యొక్క ప్రాజెక్ట్ లో, ఇవన్నీ కూడా బైనాన్స్ అనేది పరీక్ష చేస్తుంది. ఒక టోకన్ లిస్ట్ చేసుకోవాలంటే దానికి ముందు క్వశ్చన్ చేసేటువంటి ఆ టోకన్ యాజమాన్యాన్ని అడుగుతుంది బైనాన్స్. తర్వాత వైట్ పేపర్, సమగ్రమైన వైట్ పేపర్ టోకన్ యొక్క టెక్నికల్ వివరాలు, యూజ్ కేసులు, రోడ్ మ్యాప్లు మరియు టోకనామిక్స్ స్పష్టంగా వివరించాలి. బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే ఆ యొక్క టోకన్ యొక్క యాజమాన్యం ఏం చేయాలి, సమగ్రమైన వైట్ పేపర్ని ఇవ్వాలి. వైట్ పేపర్లు అంటే తనకున్నటువంటి టాప్ టు బాటమ్ టు టాప్ వరకు తను ఏమేమి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాను, నా ప్లాన్స్, నా విజన్, నేను ఇలా చేయబోతున్నాను ప్రతి అంశాన్ని కూడా వైట్ పేపర్ ని, క్లీన్ వైట్ పేపర్ ని, ఆ వైట్ పేపర్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బైనాన్స్ వాళ్ళకి. సమగ్రమైన వైట్ పేపర్ అన్నారు, చాలా క్లియర్ గా ఉండాలి వైట్ పేపర్ కూడా. అలాగే టోకన్ యొక్క టెక్నికల్ వివరాలు, ఎలాంటి టెక్నికల్ అంశాలు ఉన్నాయి టోకన్ లో, ఆ టెక్నికల్ సంబంధించినటువంటి ఉన్నాయి కదా, మార్కెట్ క్యాప్, సర్క్యులేటింగ్ సప్లై, ఇవన్నీ FDV కూడా, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నా 24 hours వాల్యూమ్ ఎంత ఉంది, టెక్నికల్ గా ఏ అంశాలు క్రిప్టో కరెన్సీకి అవసరమవుతాయి అవన్నీ కూడా బైనాన్స్ కి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే రోడ్ మ్యాప్, మీ రోడ్ మ్యాప్ ఏంటి, టోకనామిక్స్ అంటే జనరల్ గా సప్లై గురించి, డిమాండ్ గురించి ఉంటుంది. ఆ టోకన్ నా సప్లై ఎంత ఉంది, ప్రజెంట్ మార్కెట్ లో నేను ఎంత సప్లై అయ్యింది, నా కాయిన్, నా టోకన్, నా కాయిన్కి ఎంత డిమాండ్ ఉంది, ఈ రకంగా నా కాయిన్కి డిమాండ్ ఉంది, ఈ రకంగా నా టోకన్ కి డిమాండ్ ఉంది, ఎంత కమ్యూనిటీ నాకు ఉంది, నేను యూటిలిటీ, ఈ రకంగా నా కాయిన్ ఈ విధంగా పబ్లిక్ లో కమ్యూనిటీ దగ్గర ఈ విధంగా యూటిలిటీ జరుగుతూ ఉంది, ఈ విధంగా యూస్ కేస్ జరుగుతూ ఉంది, ఈ విధంగా నేను ఈ రివార్డ్ ప్రకటించాను, ఈ విధంగా వాళ్ళు 200% ఏదైతే చేసిందో ఇప్పటి వరకు అవన్నీ కూడా టోకనామిక్స్ కిందకి వస్తాయి. డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ మెకానిజం అంటే, డిస్ట్రిబ్యూషన్ అంటే నేను ఎలా PVC మెటా సిస్టమ్ అనేది తన యొక్క 1.5 బిలియన్ టోకన్స్ అనేది ఎలాగ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అంచెలంచెలుగా ఏ రకంగా తీసుకొచ్చింది పబ్లిక్ లోకి, సర్క్యులేటింగ్ సప్లై ఎలా తీసుకొచ్చింది, ఏ రకంగా కొనిపించింది కమ్యూనిటీ దగ్గర, ఏ అంశాలు తీసుకొచ్చింది, ఎలా అట్రాక్ట్ చేయించింది కమ్యూనిటీ దగ్గర, ఇవన్నీ కూడా టోకనామిక్స్ అంటారు సార్. ఇవన్నీ సప్లై, డిమాండ్, ఇవన్నీ అంశాలు కూడా టోకనామిక్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది క్రిప్టో కరెన్సీ యొక్క అభ్యున్నతికి. టోకనామిక్స్ చాలా ఇంపార్టెంట్. టోకనామిక్స్ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఎగ్జామిన్ చేస్తాడు. మనకంటే తెలియదు కాబట్టి మనం కొన్నాం, కానీ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, క్రిప్టో నాలెడ్జ్ సమగ్రంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ టోకన్, ఒక కాయిన్ యొక్క టోకన్ యొక్క టోకనామిక్స్ ఏంటి, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్స్ ఏంటి, ఎలా వచ్చారు మార్కెట్ లో, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో టోకనామిక్స్ అని కూడా చూస్తారు. రోడ్ మ్యాప్, టోకనామిక్స్ స్పష్టంగా వివరించాలంట బైనాన్స్ కి, చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. టీం నేపథ్యం, ప్రాజెక్టు వెనుక ఉన్న బృందం అనుభవజ్ఞులైన సభ్యులను కలిగి ఉండాలి. ప్రాజెక్టు అంటే సిస్టమ్ యొక్క టీం ఉంటారు కదా, మన యొక్క సిస్టమ్ లో టీం ఉంటారు. ఆ టీము చాలా ఎక్స్పీరియన్స్ అయినటువంటి వాళ్ళే ఉండాలి. క్రిప్టో కరెన్సీలో చాలా అనుభవం కలిగినటువంటి వారే ఉండాలి. ఒక టోకన్ లాంచ్ చేసేటప్పుడు, బైనాన్స్ లో లాంచ్ చేసుకునేటప్పుడు బైనాన్స్ ఆ టోకన్ యజమానులు ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. మనం మాట్లాడుకునే అంశాలు అవి. సో బైనాన్స్ వాళ్ళు ఏం అడుగుతారంట, మీ ఆ సిస్టమ్, ఆ ప్రాజెక్ట్ యొక్క యజమానులు, ఆ యొక్క టీం అనుభవజ్ఞులా కాదా,
నిన్న మొన్న వచ్చారా, కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారా, క్రిప్టో నాలెడ్జ్ ఉందా లేదా, ఇవి కూడా వాళ్ళు చెక్ చేసేటువంటి అంశం ఉంది. వారి సభ్యులను కలిగి ఉన్నది. వారి గత విజయాలు, ఇంత ముందులో మీరు ఏమైనా ఈ క్రిప్టోకి సంబంధించి, ఈ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా సక్సెస్ఫుల్ గా రన్ చేశారా? మీకు ఇప్పటికే స్ట్రైక్ అయ్యి ఉండాలి పీవీసీ మీద ఏం చేస్తుందో గతంలో, రైట్? సో ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుంటది బైనాన్స్, ఆ టోకన్, ఆ కాయిన్ అయ్యేటప్పుడు, లిస్ట్ చేసుకునేటప్పుడు. ఓకేనా? వారి గత విజయాలు, బ్లాక్ చైన్ రంగంలో మీ నైపుణ్యం, వారి యొక్క నైపుణ్యం ఏమైనా ఉందా, అవి కూడా చెక్ చేసుకుంటారు. మరియు విశ్వసనీయత పరిశీలించబడతాయి. మీ టీం పైన, కమ్యూనిటీకి కానీ ఆ టోకన్ ని, ఆ యొక్క కాయిన్ ని బై చేసినటువంటి వాళ్ళు మీ పైన విశ్వాసంతో నిలబడి ఉన్నారా లేదా, నమ్మకంతో మీ పైన ఉన్నారా లేదా అనేది కూడా, ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైన అంశాలు. ఇవన్నీ కూడా ఫైనాన్స్ పరిశీలిస్తుందని ఇక్కడ మనకు చెప్తుంది. టెక్నికల్ సామర్థ్యం, టోకన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ సురక్షితంగా, స్కేలబుల్ గా మరియు సమర్థవంతంగా ఉండాలి. స్మార్ట్ కాంట్రాక్ట్ అడిక్ట్ చేయబడి ఉండాలి. సో ఇక్కడ ఏదైనా ఒక టోకన్, ఒక కాయిన్ లాంచ్ అవుతుందంటే బైనాన్స్ ఏం చెక్ చేస్తుందంటే, వాళ్ళు వాడుతున్నటువంటి బ్లాక్ చైన్ ఎంత సమర్థవంతమైంది, అది జెన్యునా కాదా, ఆ బ్లాక్ చైన్ అన్నది జెన్యునా కాదా, ఇవన్నీ కూడా అది స్కేలబిలిటీ అంటారు. అంటే అది స్థిరత్వంగా ఉంటుందా లేదా అన్నది కూడా, ఆ బ్లాక్ చైన్ కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. ఆ టోకన్, ఆ కాయిన్ వాడుతున్నటువంటి బ్లాక్ చైన్ ని, అంతేకాకుండా ఆ బ్లాక్ చైన్ వాళ్ళు రెంట్ పైన వచ్చారా, లేకుంటే ఓన్ బ్లాక్స్ పైన వచ్చారా అని, అది వేరే విషయం. ఏ బ్లాక్స్ పైన వచ్చారో, ఏ బ్లాక్ చైన్ పైన వచ్చారో ఆ బ్లాక్ చైన్, ఆ స్మార్ట్ కాంట్రాక్ట్ అన్నది ఆడిట్ చేయబడిందా గతంలో. ఆడిటింగ్ అంటే పూర్తిగా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఆడిటింగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, కొంతమంది ఇండస్ట్రియల్ దీంట్లో వర్క్ చేసే వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రతిదీ చెక్ చేస్తారు వాళ్ళు క్షుణ్ణంగా. ఉదాహరణకు సెర్టిక్స్ ట్యాక్స్ షీల్డ్ వంటి సంస్థల ద్వారా, ఈ సెర్టిక్ ట్యాక్స్ షీల్డ్ అనేది ఒక ఆడిటింగ్, క్రిప్టో కరెన్సీ యొక్క బ్లాక్ చైన్స్ ని ఆడిటింగ్ చేసేటువంటి సంస్థలు, ఒక పెద్ద సంస్థలు ఇవి, వరల్డ్ ఫేమస్. ఈ రెండు సంస్థలు అన్నవి ఏంటివి అవి? సెర్టిక్, టెక్ షీల్డ్. ఇవి ఇప్పుడు మనం పీవీసీ మెటల్ లో మనం వాడుతున్నటువంటి బ్లాక్ చైన్ ఇది BEP20 BSC. సో ఇది BSC అన్నది జెన్యునా కాదా? ఈ BEP20 అన్నది ఈ రెండు సంస్థల ద్వారా, ఈ రెండు వరల్డ్ ఫేమస్ సంస్థల ద్వారా, ఆడిటింగ్ సంస్థల ద్వారా ఆడిట్ చేయబడిందా లేదా ఒకసారి చూద్దాం. నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నా. స్క్రీన్ షాట్ వస్తుందా సార్? స్క్రీన్ షాట్ ఓకేనా సార్? ఎవరైనా ఒకరు రియాక్ట్ అవుతూ ఉండాలి. ఎవరైనా ఒక పర్సన్ అన్మ్యూట్ లో ఉండండి. సార్ నా స్క్రీన్ షేర్ అవుతుందా? స్టిల్ కంటిన్యూ అవుతుందా? సార్ అందరూ బిజీగా ఉన్నారా? నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నా. సార్ నాకు స్క్రీన్ అయితే కనపడట్లేదు, బ్లర్ గా బ్లాక్ గా వస్తుంది. ఓకే, మీతో వాళ్ళు చెప్పండి సార్. మీకు ఎవరైనా ఒకరు ఓకే, మీతో 1 or 2 persons చెప్పండి, ఎవరికైనా స్క్రీన్ కనిపిస్తుందా? లేదు సార్, బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుందా? అవును సార్. ఇప్పుడు బిగినింగ్ నుంచి రాలేదా, ఇప్పుడే వస్తుందా? సార్ ఇప్పుడే బ్లాక్ వచ్చింది, ఫస్ట్ మంచిగా సార్ నాకైతే కనిపిస్తుంది సార్. ఓకే సార్, చంద్రశేఖర్ సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. నాకైతే కనిపిస్తుంది. చూడండి, బ్లాక్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మ్యాటర్ కనిపిస్తుందా? లేదు సార్, లేదు రాలా. అనిపిస్తుంది సార్. రైట్, బ్లాకే వచ్చింది సార్. ఓకేనా? నాకైతే క్లారిటీగా ఉంది.
ఓకే, వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్లైమేట్ బాగాలేదు కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు చాలా మందికి. ఓకే ఓకే పర్లేదు కానీ సార్ ఓకే. కంటిన్యూషన్ అవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే Yes, వింటున్నాం ఇప్పుడు సార్. బైనాన్స్ ఈ బైనాన్స్ BEP20 అన్న బ్లాక్ చైన్ ని ఎగ్జామిన్ చేసిన లేవా ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఈ సెర్టిక్ అండ్ పీక్ షీల్డ్ అనే ఈ రెండు సంస్థలు చూడండి, నేను ఇక్కడ చదువుతున్నా. బైనాన్స్ టు ఎన్హాన్స్ యూజర్ ప్రొటెక్షన్, ద ఆడిట్స్ ఆర్ కండక్టెడ్ బై సెర్టిక్ అండ్ పీక్ షీల్డ్, two well-known blockchain security firms. These audits helps ensure the security and reliability of BEP20 and ERC20. BEP20 ని మనం వాడేటువంటి బ్లాక్ చైన్ ని ఈ రెండు ఆడిట్ సంస్థలు ఎగ్జామిన్ చేశాయి. ఓకేనా. సో మన BEP20 చాలా హై క్వాలిటీస్ ఉన్నటువంటి జెన్యున్ బ్లాక్ చైన్. PVC మెటా యూజ్ చేస్తున్నటువంటి బ్లాక్ చైన్ 100% జెన్యున్. ఆ తర్వాత టోకనామిక్స్ గురించి ఇక్కడ చెప్పారు చూడండి. టోకన్ సరఫరా అంటే సప్లై, టోకన్ విడుదల షెడ్యూల్ పరంగా నిర్వహించి ఉండాలి. ఎలా చేయాలంటే టోకన్ సరఫరా కూడా మొత్తం సరఫరాను సర్క్యులేటింగ్ సరఫరాగా మరియు టోకన్ విడుదల షెడ్యూల్ ప్రకారంగా జరగాలంట. విడతలుగా చేయాలి. భారత్ అనిపిస్తుంది సార్ ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు సార్, డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ కత్తి శ్రీనివాస్ సారా, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్, వాయిస్ ఓకేనా? స్క్రీన్ షేర్ ఓకేనా? ఓకే క్లియర్ ఓకే సార్, క్లియర్. ఎస్. టోకన్ సరఫరా మొత్తం సరఫరా షెడ్యూల్ ప్రకారంగా జరగాలి. టోకన్ కలిగి ఉన్నటువంటి ప్రాజెక్ట్ యజమానులు తన టోకన్ ని విడతల వారీగా స్టెప్ బై స్టెప్ అది విత్డ్రావల్స్ కానివ్వండి, లేకుంటే ఏ రకంగానే కానివ్వండి, రివార్డ్స్ పరంగా కానివ్వండి, విడతల వారీగా చేయాల్సి ఉంటుంది. అలాగే అలొకేషన్, టోకన్ టీమ్, ఇన్వెస్టర్లు, కమ్యూనిటీ మరియు ఇతర అంశాలు సమతుల్యంగా పంపిణీ చేయబడాలి. ఇతర అంశాలకు టోకన్స్ ఎలా సరఫరా చేయాలంటే, ఎలా సప్లై చేయాలంటే, టోకన్లు టీము, ఇన్వెస్టర్లు, కమ్యూనిటీ మరియు ఇతర అంశాలకు సమతుల్యంగా ఇన్బ్యాలెన్స్ ఉండకూడదు. ఈక్వల్ గా సప్లై అనేది, డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. దీని గురించి మనం డీప్ గా మనకు తెలియదు సార్, నాకు కూడా తెలియదు. సో ఇక్కడ చదివినటువంటి అంశాలు నేను చదివి వినిపిస్తున్నా. ఏంటి ఈక్వాలిటీ, సమతుల్యంగా పంచబడటం అన్నది ఏంటి అనేది టెక్నికల్ అంశం. ఇది దీని గురించి మనకు తెలియదు. డిమాండ్ మరియు లిక్విడిటీ, టోకన్ కు మార్కెట్ లో డిమాండ్ ఉండాలి. ఫైనాన్స్ లో ఒక టోకన్ గానీ ఒక కాయిన్ గానీ లిస్ట్ అవ్వాలంటే బైనాన్స్ ఏం చెక్ చేస్తుందంటే, నీ టోకన్ కి డిమాండ్ ఉందా మార్కెట్ లో, నీ టోకన్ కి ఎంత లెవెల్లో డిమాండ్ ఉంది, నీ కమ్యూనిటీలో ఎంత డిమాండ్ ఉంది నీ యొక్క టోకన్ కి, ఇది క్వశ్చన్ చేస్తుంది బైనాన్స్. అలాగే మరియు ట్రేడింగ్ కోసం తగినంత లిక్విడిటీని ఉంచుతున్నావా లేదా, ట్రేడింగ్ జరిగితే ట్రేడింగ్ కి సరిపడా లిక్విడిటీ ఉందా లేదా అనేది కూడా బైనాన్స్ వాళ్ళు ఒక టోకన్ ని ఒక కాయిన్ లిస్ట్ అయ్యేటప్పుడు చెక్ చేస్తారు. తర్వాత అంశం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, టోకన్ ను బలమైన కమ్యూనిటీ సపోర్ట్ అంటే సోషల్ మీడియా కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, టోకన్ బలమైన కమ్యూనిటీ సపోర్ట్ టెలిగ్రామ్, డిస్కార్డ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్ లో ఉండాలి. ఓకే, ఇది సోషల్ మీడియాకి సంబంధించి అనుకుంటున్నాను నేనైతే. సో ఏదైనా టోకన్ గురించి, దాని గురించి మంచి చెడ్డలు అన్నది ట్విట్టర్ లో కానీ, అంటే ఎక్స్ అంటారు ఇప్పుడు, ట్విట్టర్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ దాని గురించి డిస్కషన్ చేయడం కానీ, దాని గురించి పోస్ట్ చేయడం కానీ, సిస్టమ్ నుంచి కానీ కమ్యూనిటీ నుంచి కానీ, ఈ ఎలాంటి సోషల్ మీడియాలతో విరివిగా దాని గురించి ప్రచారం అనుకోండి. ఒకసారి ఒక రకంగా అనుకుంటే సోషల్ మీడియాలో ఒక రకంగా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు చేస్తున్నారా లేదా, జరుగుతుందా లేదా, ఒక కాయిన్ ఒక టోకన్ యొక్క ఈ టెలిగ్రామ్ లో కానీ, ఎక్స్ లో కానీ, డిస్కట్ లో కానీ, ఇలాంటి ప్లాట్ఫామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నీకు కాయిన్ గురించి నువ్వు పబ్లిసిటీ చేసావా, పబ్లిసిటీ జరుగుతుందా లేదా, ఇంటరాక్షన్ ఉందా లేదా అన్నది కూడా బైనాన్స్ చెక్ చేస్తుంది. మార్కెట్ అడాప్షన్ అంటే ఏంటంటే, టోకన్ ఇప్పటికీ ఇతర ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయి ఉంటే లేదా రియల్ వరల్డ్ అడాప్షన్, ఉదాహరణకు DeFi, NFT లేదా గేమింగ్ రంగాల్లో ఉంటే మెరుగైన
అవకాశాలు ఉంటాయి. మార్కెట్ అడాప్షన్ అంటే టోకన్ ఇప్పటికే ఎక్స్చేంజ్ లో ఏదైనా లిస్ట్ అయి ఉందా లేదా, వేరే నా బైనాన్స్ కి వచ్చా ఓకే, ఇంతకు ముందే వేరే ఎక్స్చేంజ్ లో ఏమైనా లిస్ట్ అయ్యావా అనేది కూడా చెక్ చేస్తుంది. అదేవిధంగా రియల్ వరల్డ్ అడాప్షన్, ఉదాహరణకు డిపై మనకు తెలుసు ఇది ఎన్ఎఫ్టి లేదా గేమింగ్ రంగాల్లో. అంటే ఒక టోకన్ ఒక కాయిన్ బాగా ప్రసిద్ధి చెందాలంటే ఎన్ఎఫ్టి రంగంలో నాన్ ఫంజిబుల్ టోకన్ లో కానీ గేమింగ్ రంగాల్లో కానీ మెరుగైన అవకాశాలు గేమింగ్ రంగాల్లో కానీ ప్రవేశం ఉంటే ఆ కాయిన్కి ఆ టోకన్ కి పీవీసీ మెటాకి ఎన్ఎఫ్టిలో ఆ తర్వాత గేమింగ్ లో ప్రవేశంగానే ఉంటే ఉందా లేదా అని ఫైనాన్స్ చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే చాలా మెరుగైనటువంటి ఫాస్ట్ గా గ్రోత్ అయ్యేటువంటి అవకాశం ఉందని బైనాన్స్ భావిస్తుంది. సో మన పీవీసీ మెటా చూసుకుంటే ఎన్ఎఫ్టి గురించి కూడా పనిచేస్తుంది, ఆల్రెడీ వైట్ పేపర్ లో కూడా చెప్పారు. అదేవిధంగా గేమింగ్స్ లో కూడా నేను వర్క్ చేస్తున్నాను. నేను ఒక పిల్వైన్ ప్లాట్ఫామ్ ని కూడా గేమింగ్ ప్లాట్ఫామ్ గా మార్చబోతున్నానని ఒక సమాచారం కూడా ఉంది మనకి, అవునా కదా. సో గేమింగ్ లో కూడా వినూత్నంగా పీవీసీ మెటా తీసుకురావడానికి పనిచేస్తుంది, మెటావర్స్ లో కానీ గేమింగ్ లో కానీ. సో ఏ రకంగా చూసుకున్న మెటావర్స్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, హ్యూజ్ ప్రాజెక్ట్. ఇది ఒక్కటి చాలు బైనాన్స్ లో ఎలిజిబుల్ అవడానికి పీవీసీ మెటా, నేను అనుకుంటున్నా, పర్సనల్ ఒపీనియన్. సో అదే కాకుండా ఎన్ఎఫ్టి కూడా పనిచేస్తుంది, విర్చువల్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కోసం పనిచేస్తుంది. పీవీసీ మెటా వర్క్ చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే గేమింగ్ లో కూడా తన యొక్క సత్తా చూపడానికి తనకు కావాల్సినటువంటి అవసరాలన్నిటి కూడా రెడీ చేస్తుంది. ఓకే రైట్. సో ఇంకోటి చట్టపరమైన అనుమతులు, కేవైసీ, ఏఎంఎల్ కంప్లైంట్స్. టోకన్ జారీ చేసే సంస్థ యాంటీ మనీ లాండరింగ్, ఏదైనా ఏఎంఎల్ అంటే యాంటీ మనీ లాండరింగ్ అంటే ఒక టోకన్ ఒక కాయిన్ గతంలో ఏదైనా మనీ లాండరింగ్ ఏమైనా పాల్పడిందా అని కూడా చెక్ చేస్తుంది బైనాన్స్. అలాగే మరియు నో యువర్ కస్టమర్, కేవైసీ నిబంధనలు పాటించాలి. కేవైసీ నో యువర్, మనం చేస్తాం కదా సార్ కేవైసీ, ఈ కేవైసీ కానీ ఈ ఏఎంఎల్ కానీ జరిగి ఉండాలి. ఆ టోకన్ ఆ యొక్క కాయిన్ అనేది చూసుకొని ఉండాలి. ఇవి కూడా పరీక్ష చేస్తుంది మన యొక్క ఫైనాన్స్ ఎక్స్చేంజ్ అన్నది. ఆ కాయిన్ ఆ టోకన్ ప్రాజెక్ట్ యొక్క చట్టపరమైన ఎంటిటీగా నమోదు కావాలి. ఏదైనా ఒక గవర్నమెంట్ లో ఏదైనా ఒక మన ప్రజెంట్ మన ఇండియాలో పీవీసీ మెటా లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ పర్మిషన్ తోటి కూడా లాంచ్ చేయాల్సినటువంటి, లాంచ్ అయిందా లేదా అన్నది కూడా చెక్ చేస్తుంది బైనాన్స్. చాలా అంశాలు తీసుకుంటుంది బైనాన్స్. టోకన్ సెక్యూరిటీ, రెగ్యులేటరీ క్లారిటీ అంట. టోకన్ సెక్యూరిటీ, టోకన్ గా లేదా యుటిలిటీగా టోకన్ వర్గీకరణ స్పష్టంగా ఉండాలి. సో ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. టెక్నికల్ ఇంటిగ్రేషన్, వ్యాలెట్ ఇంటిగ్రేషన్, టోకన్ బైనాన్స్ యొక్క వ్యాలెట్ సిస్టమ్ లో ఇంటిగ్రేట్ అయ్యేలా ఉండాలి. బ్లాక్ చైన్ కంపాటబిలిటీ, టోకన్ బైనాన్స్ స్మార్ట్ చైన్, ఈథీరియం లేదా ఇతర సపోర్టెడ్ బ్లాక్ చైన్ తో అనుకూలంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటంటే కేవలం ఒక బ్లాక్ చైన్ పైన డిపెండ్ అయ్యడం, ఒక బ్లాక్ చైన్ పైన రన్ చేయడమే కాకుండా, ఎందుకంటే ప్రపంచంలో క్రిప్టో ఇన్వెస్టర్స్ అన్నవాళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ చైన్స్ పైన వాళ్ళ టోకన్స్ పర్చేసింగ్ జరుగుతూ ఉంటుంది, బయింగ్ జరుగుతూ ఉంటుంది. సో పీవీసీ మెటా కూడా ఏదైనా కాయిన్ కానీ టోకన్ కానీ డిఫరెంట్ బ్లాక్ చైన్స్ లో అది ఈజీగా ట్రాన్సాక్షన్ అవ్వాలి. బ్లాక్ చైన్స్ తో సంబంధం కలిగి ఉండాలి. ఏ బ్లాక్ చైన్ లోనైనా ఇతర బ్లాక్ చైన్ లో కూడా లిస్ట్ పనిచేసే విధంగా ఉండాలి సార్, ఒక కాయిన్ ఫైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే. సో పీవీసీ మెటా ఆ ప్రయత్నంగా కూడా అడుగులు వేస్తుందని మనం గతంలో కూడా పోస్టులు కూడా చూసాం. రైట్. బైనాన్స్ లిఫ్టింగ్ ఫీజు అంట, ఫీజు కట్టాలి ఖచ్చితంగా. బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే ఆ కాయిన్ ఆ టోకెన్ అనేది ఫీజు చెల్లించాలి. బైనాన్స్ లిఫ్టింగ్ ఫీజు గురించి అధికారికంగా స్పష్టమైన సమాచారం బహిరంగ వెల్లడించబడదు. బైనాన్స్ అనేది ఒక్కొక్క కాయిన్ తోటి ఒక్కొక్క రకంగా కొన్ని కాయిన్స్ లో ఎంత ఫీజు తీసుకుంటుందో అంతే కాయిన్ ఈక్వల్ గా తీసుకోవడానికి పరిస్థితి లేదు, అది వెల్లడించదు, బహిర్గతం చేయదు. పీవీసీ మెటా దగ్గర ఎంత తీసుకుందాని, ఫలానా దగ్గర ఎంత తీసుకున్నదో అవన్నీ కూడా ఫైనాన్స్ బయటకు చెప్పదు. ఎందుకంటే అది ప్రాజెక్ట్ నాణ్యత, టోకన్ డిమాండ్ మరియు ఒప్పందం ఆధారంగా మారుతూ ఉంటుంది. ఆ టోకన్ ఫైనాన్స్ ఏ రకంగా ఒప్పందం చేసుకున్నది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్న దానిపైన
ఆ ఫీజు అన్నది ఆ కాయిన్ కి ఆ కాయిన్ యొక్క ఓనర్స్ కి మేనేజ్మెంట్ కి బైనాన్స్ అనేది చెల్లిస్తుంది, ఫీజు నిర్ణయిస్తుంది. సాధారణ ఫీజు శ్రేణి ఏ విధంగా జనరల్ గా ఫీజు అనేది ఎలా ఉంటదంటే ఒక కాయిన్ కి బైనాన్స్ ఏ విధంగా ఫీజు నిర్ణయిస్తుందంటే $1,00,000 నుండి $3,00,000 వరకు ఫీజు కట్టాలి. జనరల్ గా బైనాన్స్ ఒక కాయిన్ ని ఒక టోకెన్ ని తాను ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేసుకోవాలంటే లిస్ట్ అవ్వాలంటే లిస్ట్ అవ్వడానికి ఒక కాయిన్ ఒక టోకెన్ ప్రపోజల్ పెట్టినప్పుడు బైనాన్స్ ఏమడుగుతుందంట ఫీజు కింద పైన చెప్పిన క్రైటీరియాస్ తో పాటు ఫీజు కూడా కట్టాలి. $1,00,000 మినిమం, $1,00,000 నుంచి $3,00,000 వరకు ఫీజు పెడుతుందంట జనరల్ గా. కొన్ని ప్రముఖ ఎక్స్చేంజ్ ప్రాజెక్టులు ఇది $1 మిలియన్ వరకు కూడా ఉండొచ్చు. కొన్ని ప్రముఖ ప్రాజెక్టులు ఉంటాయంట. ఆ ప్రముఖ ప్రాజెక్టులు బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే, ఎందుకంటే వాటికి ఇన్మెన్స్ డిమాండ్ ఉంటుంది. అటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, అలాంటి కాయిన్స్ బైనాన్స్ లో తన ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలంటే నువ్వు చాలా పాపులర్ కాయిన్, నువ్వు లిస్ట్ అవ్వాలంటే నాకు ఇంత మిలియన్స్ లో చెల్లించాలి నువ్వు డాలర్స్ ని అని బైనాన్స్ షరతులు పెట్టేటువంటి అవకాశం కూడా, డిమాండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో చారిటీ ఆధారిత ఫీజు ఇదంతా మనకు అవసరం లేదు. బైనాన్స్ CEO ఏం చేస్తాడంటే ఈ ఫీజు ఏదైతే వస్తుందో ఈ టోకెన్ వాళ్ళు ఈ కాయిన్ వాళ్ళు ఎవరైతే ఫీజు పెడతారో అది కొంత మొత్తాన్ని చారిటీ కింద కూడా ఇస్తుందంట. ఫీజు ఆధారం, ఫీజు ప్రాజెక్ట్ యొక్క మార్కెట్ క్యాప్, ట్రేడింగ్ వాల్యూమ్ మరియు బైనాన్స్ తో ఒప్పందం ఆధారంగా నిర్ణయించబడుతుంది. చూడండి చాలా క్లియర్ గా చెప్పారు ఇక్కడ. ఒక కాయిన్ యొక్క ఫీజు ఎలా నిర్ణయించబడుతుందంటే చూడండి, ఆ కాయిన్ యొక్క మార్కెట్ క్యాప్, ఎంత మార్కెట్ క్యాప్ ఉంది, నీ మార్కెట్ క్యాప్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ PVC మెటా మార్కెట్ క్యాప్ ఎంత, సొలోనా లిస్ట్ అవ్వాలంటే సొలోనా మార్కెట్ క్యాప్ ఎంత, దాన్ని బట్టి అదే విధంగా ఎక్కడది మార్కెట్ క్యాప్ బట్టి ట్రేడింగ్ వాల్యూమ్, నువ్వు నీ యొక్క కాయిన్ నీ యొక్క టోకెన్ ఎంత లెవెల్లో ట్రేడింగ్ జరుగుతుంది, ఆ ట్రేడింగ్ వాల్యూమ్ 24 hours లో నీ వాల్యూమ్ ఎంత, 1 month లో నీ వాల్యూమ్ ఎంత, 1 week లో నీ వాల్యూమ్ ఎంత, దాన్ని బట్టి కూడా బైనాన్స్ ఫీజు నిర్ణయిస్తుందంట. ఇతర ఖర్చులు, లిస్టింగ్ ఫీజులో పాటు స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిట్లు, లీగల్ కంప్లైన్స్ మరియు మార్కెటింగ్ కోసం అదనపు ఖర్చులు ఉండొచ్చు. ఈ ఫీజులే కాకుండా, లిస్టింగ్ ఫీజే కాకుండా స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిట్లు, ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ని ఆడిట్ చేయడానికి కావాల్సినటువంటి ఫీజుని ముందుగా తీసుకుంటుందేమో తెలియదు మనకి క్లియర్ గా. లీగల్ కంప్లైంట్స్, ఏదైనా లీగల్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే దానికోసం ఏమైనా తీసుకుంటుందో తెలియదు మనకి. మరియు మార్కెటింగ్ కోసం అదనపు ఖర్చులు, బైనాన్స్ మార్కెటింగ్ చేస్తుంది అవునా లేదా. ఒక కాయిన్ లిస్ట్ అవ్వాలంటే ముందుగానే 1 month 10-15 days లోనే అది నేను నా ఎక్స్చేంజ్ లో ఒక కాయిన్ లిస్ట్ చేయబోతున్నాను, దాని క్వాలిటీ దాని స్ట్రక్చర్ ఎంత అని బ్రీఫ్ గా ఒక మ్యాటర్ రాసి పోస్ట్ చేస్తుంది, అనౌన్స్మెంట్ ఇస్తుంది. సో వీటన్నిటికి కూడా అది ఫీజు తీసుకుంటుంది, ఊరికేం చేయదు. ఓకేనా. నెక్స్ట్ గమనిక, ఖచ్చితమైన ఫీజు వివరాల కోసం బైనాన్స్ లిస్టింగ్ టీమ్ తో సంప్రదించడం అవసరం. వారు లిస్టింగ్ అప్లికేషన్ సమయంలో ఈ వివరాలు అందిస్తారు. సో ఫీజు కట్టేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు, అప్లికేషన్ ఇవన్నీ పొందుపరుచుంటారు, ఇవన్నీ చదువుకొని మన PVC మెటా సిస్టమ్ టీమ్ సంతకం పెట్టాల్సి ఉంటుంది, ఒప్పందం అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మార్కెటింగ్ క్యాపిటల్ అనేది టోకన్ లిస్టింగ్ సమయంలో మరియు తర్వాత దాని ప్రచారం, లిక్విడిటీ నిర్వహణ మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కోసం అవసరమవుతుంది. దీనికి సంబంధించిన వివరాలు. ఓకే. సో చాలా అంశాలు ఉన్నాయి సార్. విజయభాస్కర్ సార్ పొద్దున మార్నింగ్ అయిపోతుంది ఇవన్నీ చెప్పాలంటే. సో ఇది సార్ 1 day లో కంప్లీట్ అవ్వదు సార్, ఎలా 2 days 3 days పడుతుంది, చాలా మ్యాటర్ ఉంది. నేను అదే చెప్పాను నిన్న, ఓన్లీ 10 minutes లో చెప్పమంటే అవ్వదు సార్, 2 days 3 times. ఎందుకంటే ఫుల్ ప్లెజ్ గా మొత్తం అంతా సబ్జెక్ట్ ఏంటి లోపల ఏం జరగబోతుంది ఏంటి అన్నది మొత్తం అంతా ఉంది. ఇప్పటి వరకు మీరు చూడండి ఎక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారో, మన మీటింగ్ అయిన వరకు ఎక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశారో అక్కడ నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదా సార్, దీన్ని ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవడం ఏంటంటే, బైనాన్స్ లో ఒక టోకెన్ ఒక కాయిన్ లిస్ట్ అవ్వడం అంత ఆషామాషి కాదు. లక్షల డాలర్ల ఫీ చెల్లించాలి. దానితో పాటు భయంకరమైన షరతులు కూడా పెడుతుంది బైనాన్స్.
అందుకే చాలా కాయిన్స్, చాలా టోకన్స్ అన్ని కూడా చిన్న చిన్న ఎక్స్చేంజ్లకు వెళ్ళిపోతాయి బైనాన్స్ లో కంటే. సో ఇది ఒక రీజన్ అయ్యొచ్చు. సో బైనాన్స్ అనేది అంత పగడబందిగా ఉంది కాబట్టి నెంబర్ 1 అయ్యింది. మంచి టోకన్స్ తీసుకొని వస్తుంది కాబట్టి నెంబర్ 1 పొజిషన్ లో కొనసాగుతుంది ఇప్పటికి కూడా. ఇది చాలా మంచిది, చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కోట వెంకటేష్ సార్. నమస్కారం సార్. ఇప్పటి వరకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మీరు ఇప్పటి వరకు చేసిన దాంట్లో మన పివిసి మ్యాటర్ కి అన్ని లక్షణాలు ఉన్నాయి సార్. ఒక లిక్విడిటీ ప్లస్ ఆల్రెడీ మనం పర్ఫెక్ట్ అయి ఉన్నాం ఇప్పటి వరకు. అయితే మీరు ఈ అంశాన్ని తీసుకున్నా గానీ అది మనం సక్సెస్ అయ్యి అందులో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పటి వరకు అయితే ఓకే. ఇక నుంచి మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో మైనస్ ఏమన్నా ఉంటాం కానీ ఇప్పటి వరకు అయితే ఫుల్ ప్లేట్స్ గా అయితే ఉన్నాం మనం. ఒక లిక్విడిటీ, మార్కెట్ క్యాప్, అది తప్ప మనం ఇప్పటికైతే. పీవీసీ మెటా ఎంచుకున్న బ్లాక్ చైన్ కానీ జెన్యున్, అది ఆడిట్ కూడా అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు అంచెలంచెగా పీవీసీ మెటా సప్లైని మార్కెట్ లోకి తీసుకురావడం కానీ అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నాయి. మీరు చెప్పినట్టుగా మార్కెట్ క్యాప్ ఇంకా రివీల్ చేయలేదు. అలాగే కూడా లిక్విడిటీ కూడా విషయంలో కూడా కొంచెం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కోట వెంకటేష్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా అంటే నిన్న మీకు చెప్పిన మాట ప్రకారం మీరు నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా సూపర్ సార్. ఎందుకంటే మన టీం మెంబర్స్ అందరు కోరుకున్న విధంగా చాలా ఉంది సార్. అది చాలా సబ్జెక్ట్ ఉంది, అందుకని ఒక రోజులో కంప్లీట్ అవ్వదు. దాని మూలన ఫుల్ ప్లెజ్ గా కంప్లీట్ వర్షన్ లో అంటే రేపు కూడా కంటిన్యూ చేద్దాం. చంద్రశేఖర్ సార్, సార్ ఇప్పటి వరకు అయితే మీరు ఫుల్ గా ఎక్సలెంట్ గా ఉంది సార్. చెప్పిన సబ్జెక్ట్ అంతా ఎక్సలెంట్ గా ఉంది. నా నాలెడ్జ్ సరిపోతుంది అది చెప్పాలంటే యాక్చువల్ గా. నో సార్, నో సార్, చాలా క్లారిటీ వచ్చింది సార్. చాలా క్లారిటీగా ఉంది, చాలా బాగుంది. సూపర్ సూపర్ గా. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. నిజంగా నిన్న ఒక మాట చెప్పినందుకు మీరు నిజంగా చాలా టైం తీసుకొని మీరు ఫుల్ ప్లెజ్ గా అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చంద్రశేఖర్ సార్. ఎస్ సార్, కాశీ వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. మాట్లాడండి సార్. మన గురించే సార్, మన గురించే అది అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఆల్రెడీ ఎందుకంటే చాలా మంది పెట్టింది అది తెలుగులో అయినా కానీ సార్ అది చదివినా కానీ మాకు తెలియదు సార్ అది ఇది అని అంటే దాని గురించి సార్ మనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే సార్, ఓకే, షేర్ చేసుకోండి సార్. ఇప్పటి వరకు మనకి ఏమైతే మరి చెప్పారో, ఎక్స్ప్లెయిన్ చేశారో అది మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటి అని మీరు షేర్ చేసుకోండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. కాశీ వెంకటేశ్వర సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. కొంచెం నేను వాతావరణ ప్రాబ్లం వల్ల ఇప్పుడే అటెండ్ అయ్యాను సార్. ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా కూడా మనకి బైనాన్స్ కు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్ ఇవి. అవును సార్, అవును సార్. అంటే బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే ఏంటి, ఎలా ఉండాలి కాయిన్ అనేది మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఓకే ఓకే. ఇది మన పీవీసీ మెటాకి ఇది సూటబుల్ అయ్యేటట్టే ఉందా సార్? అన్ని అర్హతలు మన పీవీసీ మెటాకి ఉన్నాయా దీనికి సంబంధించి? అవును సార్, అవును సార్, అవును సార్, అలాగే ఉన్నాయి. అంటే ఏదైనా సరే ఒక కాయిన్ అనేది మనకి బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటది, ఎంతలా ఉంటది అన్నది, టీమ్ అనేది ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా మొత్తం అంతా అందులో చేసి ప్రతి పాయింట్ ఉంది సార్. అందులో లిక్విడిటీ ఎలా ఉండాలి, మనం బైనాన్స్ లో లిస్ట్ అవ్వాలంటే ఎంత బైనాన్స్ కి పే చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా ఉంది అందులో. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. సూపర్ గా సార్. సార్ అయితే సార్ పేషెన్స్ కి గ్రేట్ సార్, నిజంగా గ్రేట్ సార్. నిజంగా నేను చాలా ఉంది సార్ అదే మ్యాటర్. అదే ఇంకా వినాలి సార్. అంటే వెంటనే అర్థం కాదు. అవును సార్, విన్నంతలో కంటిన్యూ 1 hour ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు సార్. సార్ సూపర్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకటేష్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, వెల్కమ్ సార్. ఇంకా వెల్కమ్. ఇంకా ఏకే ప్రసాద్ సార్, వెల్కమ్. ఆనంద్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గ్రేట్ సార్. చంద్రశేఖర్ సార్ బాగా ప్రిపేర్ అయ్యారు. ఆయనకి అసలే టైమే ఉండదు. లేని టైం కూడా ప్రిపేర్ అయ్యి మన అందరికి కూడా
చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ తెలుగులో అయినా కానీ మనకి ఆ వర్డ్స్ కొన్ని అర్థం కావట్లేదు సార్, చదవడానికి ట్రై చేసిన. అవును సార్, అవును సార్. అదంతా అవును, మరి క్లారిటీగా మనకి చెప్పారు. అవును, అవన్నీ సార్ కొంచెం కూలంకషంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకు ఒక డౌట్ ఉండేది, ఎందుకు బైనాన్స్ కి వెళ్ళట్లేదు, ఇంకా డీసెంట్రలైజ్ కావట్లేదు అని మనం కొన్ని బాధపడుతున్నాం. కొన్ని అనుమానాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని మనకు తెలియదు. అంటే క్రిప్టో కరెన్సీలో నాలెడ్జ్ మనకి ఎంత అర్థమవుతుందో చూడండి సార్. మనకి ఏమీ తెలియదు అసలు ఈ క్రిప్టో కరెన్సీ గురించి. వన్ బై వన్ మనకి సిస్టమ్ అన్ని నేర్పిస్తుంది, ఆ రూట్ లోనే వెళ్తుంది అని మనం భావించాలి సార్, తప్పకుండా. డెఫినెట్ గా చాలా హ్యాపీ సార్ చంద్రశేఖర్ సార్, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తుంది సార్. అంటే అందరు కూడా తెలుసుకునేలా చేస్తుంది మన సిస్టమ్ అనేది. ఆ క్రిప్టో అంటే ఏంటో తెలియని పర్సన్స్ కూడా అసలు ఈ రోజున చూడండి, మన టీం మెంబర్స్ లో ప్రతి ఒక్కరికి కూడా ట్రేడింగ్ గురించి తెలియజేస్తుంది. క్రిప్టో కాయిన్స్ లో అసలు కాయిన్స్ ఎలా మూవ్ అవుతాయి, ఎలా ఉంటాయి అన్నది నేర్పిస్తుంది. ప్రతి మూమెంట్ కూడా మనకి నేర్పిస్తుంది అనమాట. నిజంగా చాలా నిజంగా సూపర్ సార్, సూపర్ గ్రేట్. సూపర్ సార్, నిజంగా మనం వాళ్ళ నుంచి నేర్చుకుంటూ వెళ్తున్నాం, మెల్లమెల్లగా నాలెడ్జ్ అంతా నేర్చుకుంటున్నాం సార్. నిజం సార్, గ్రేట్ సార్. గ్రేట్ నిజంగా. సిస్టమ్ మనం డెఫినెట్ గా 5 స్టెప్ ఎక్కిస్తుంది సార్. డెఫినెట్ గా సిస్టమ్ మనల్ని 5 స్టెప్ ఎక్కిస్తుంది అని ఒక ధైర్యం రోజు రోజుకి కలుగుతుంది. అవును సార్, ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అవును సార్. యాక్చువల్ గా ఒక 15 minutes అబ్జర్వ్ చేశాను సార్ మ్యాటర్ అంతా. నేను ఇంటికి వచ్చాను 6:30కి వచ్చాను సార్. నేను వర్క్ ఉంటే వర్క్ ఫినిష్ చేసి ఒక 15 minutes అబ్జర్వ్ చేసి కొంచెం చెక్ తీసుకొని చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు తెలుసు సార్, అంటే నాకు తెలుసు సార్ మీకు టైం అనేది ఉండదు, నాకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే కానీ ఏంటంటే ఏదైనా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొద్దిగా అందరికి కూడా రీచ్ అవుద్ది, అందుకని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది సార్. వెంకటేష్ సార్, సార్ హనుమంత్ సార్, ఇప్పటి వరకు ఆ మెయిన్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చంద్రశేఖర్ సార్ చెప్పుకొచ్చిన మెయిన్ ఫ్యాక్టర్స్ అవి. అవును సార్, అవును సార్. మన పీవీసీ మేటాకి అన్ని లక్షణాలు ఉన్నాయి, మొత్తం ఫుల్ ప్లేడ్జ్ గా ఉంది, ఒక్క లిక్విడిటీ తప్ప. లిక్విడిటీ అరేంజ్ చేస్తే అది కంపల్సరీగా ఫినాన్స్ లకు పోయే లక్షణాలన్నీ ఉన్నాయి పుష్కలంగా. ఇంకోటి సార్ హనుమంత్ సార్ ఇంకోటి ఏంటంటే సార్, లిక్విడిటీ కూడా నాకు తెలిసి అయితే లిక్విడిటీ కూడా వీళ్ళు ఆల్రెడీ కాయిన్స్ రూపంలో సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ లో హోల్డ్ చేసి పెట్టారు సార్. ఆల్రెడీ మనకు ఒకసారి మనకి రాజేష్ సార్ చూపించారు, గుర్తుందా? సిస్టమ్ వ్యాలెట్స్ లో లిక్విడిటీ అనేది చాలా ఉంది. ఏంటంటే మనకి పీవీసీ మెటాకి అటాచ్ ఎప్పుడు చేస్తారంటే తెలుసా? ఎప్పుడైతే మనకి ఎక్స్చేంజ్ లో సంథింగ్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారో అప్పుడు ఆ లిక్విడిటీ యాడ్ చేస్తారు. మాక్సిమం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని అయిపోయినాయి. అంటే మన పీవీసీ మ్యాటర్ పూర్తిగా సంపూర్ణంగా తయారైతుంది. ఇదే ఉంటే ఛాన్స్ ఉంటాయి. సార్ థ్యాంక్ యూ సార్, హనుమంత్ సార్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంకోసారి ఇప్పుడు ఏం చేద్దామంటే సార్, కొద్దిగా వీలైతే కనుక మన రాజేష్ సార్ ఒకవేళ ఏమైనా ఫ్రీ అవుతే కనుక, ఫ్రీ అయినప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి సార్ మళ్ళీ అదొకసారి లిక్విడేషన్ ది ఒకసారి చూపించమని చెప్దాం. ఎందుకంటే ఆ వ్యాలెట్స్ అనేది, ఆ సిస్టమ్ కి సంబంధించిన వ్యాలెట్స్ అనేవి సంథింగ్ 5 వ్యాలెట్స్ 6 వ్యాలెట్స్ ఉన్నాయి సార్. అప్పుడు మేము చెక్ చేసినప్పుడు మేము చూసి షాక్ అయిపోయాం సార్. అంటే బిఎన్బి కానీ, హిథీరియం కానీ, సొలానా కానీ, ట్రోన్ కానీ, అంటే వీళ్ళు నెట్వర్క్ వాడే కాయిన్స్ అన్ని కూడా అన్ని సంథింగ్ చాలా హెవీగా వాళ్ళు బై చేసి హోల్డ్ చేసి పెట్టారు అనమాట. అంటే దేని గురించి అంటే ఎప్పుడైతే వీళ్ళు ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారో ఆ లిస్ట్ చేసినప్పుడు అయ్యే లిక్విడేషన్ కింద వాళ్ళు యూజ్ చేస్తారు. ఒకవేళ బిఎన్బి స్మార్ట్ చైన్ కి బిఎన్బి, ఇథేరియం కి ఈటీహెచ్ సేమ్ అలాగా అయ్యి హోల్డ్ చేస్తారు అనమాట. వాళ్ళు హోల్డ్ చేసి పెట్టింది కూడా అదే లిక్విడిటీ రూపంలో వాళ్ళు హోల్డ్ చేసి పెట్టారు. ఎస్ సార్, అవును కదా సార్. చంద్రశేఖర్ సార్ మీరు చెప్పాలి. లిక్విడిటీ సమస్య మన పీవీసీ మెటా సిస్టమ్ కి లేదు సార్. లేదు సార్, లేదు. అదే నాకు తెలిసి కూడా అదే లిక్విడిటీ ప్రాబ్లమే లేదు మనకి.
అది ఎప్పుడు చేయాలో ఎప్పుడు పెడతారో లిక్విడిటీ అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని చేస్తారు. నైస్ సార్, ఎస్ సార్. సార్ దాని గురించి అయితే వెల్కమ్ సార్, ఆనంద్ సార్, వెల్కమ్. సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్స్ సార్, నేను అడిగినందుకు చెప్పింది సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే సార్, అదే సార్ అంత కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఎవరు ఏం షేర్ చేసుకోవట్లేదు. అది సార్ నేను సార్ అప్పుడు నిజంగా సార్ నేను అవునవును చెప్తున్నా సార్, సార్, అవును. మీరు అడ్మిట్ yes sir. నేను చూసాను సార్, చూసి చూడగానే ఇచ్చాను. నేను జస్ట్ ఇప్పుడే చూసాను అనమాట. ఇప్పుడు ఇచ్చిర్రు సార్. నేను ఫస్ట్ నుంచి వెళ్ళి సార్ కు థ్యాంక్స్ చెప్తామనే. అవునవునా, ఓకే ఓకే ఓకే. అంటే సార్ది ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు ఇచ్చాను సార్. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఫ్లో అనేది కట్ అవుద్దని చెప్పేసి నేను ఇవ్వలే, అంతే. సార్ ఓకే సార్, అందరికి ధన్యవాదాలు Yes, sir. సార్. సార్ మనకు మీరు అందరు గురువులు ఉన్నారు, మాకు ఏం జోకలేదు సార్. మాకు తెలిసి తెలియకున్నా గానీ ఏదో మాకు తెలిసి తెలియక ఇంట్లోకి వచ్చినాం. మీ అసంటి గురువులు కాబట్టి మేము ప్రశాంతత ఉంటాం సార్. మాకు నమ్మకం ఉన్నది సార్. మన జాన్ సార్ ఆయన ఎప్పుడు ఇచ్చినా మనం అందరం తీసుకోవాలి సార్. మనం లేట్ అయినా మంచిదే కానీ మనకు అందరం హ్యాపీగా ఉండాలి సార్. మాకు అందరికి మనకు దేవుడు అసంటి ఉన్నాడు. మనకు వెనక ముందు మనకు అన్ని ఖచ్చితంగా అన్ని రకాలు వస్తాయి సార్. మనకు మీరు ఉన్నంతసేపు మాకు ఏం కాదు సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సార్ అందరికి ధన్యవాదాలు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ అన్మ్యూట్ లో నుండి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, చిన్న కొద్దిగా మాట్లాడాలి సార్. ఇంకోటి జస్ట్ ఈ రోజు కొద్దిగా నేను మాట్లాడాను సార్, కొద్దిగా ఓకే. సమ్ పర్సన్ తో మాట్లాడాను నేను. సమ్ పర్సన్ తో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే సార్, ఒక కాయిన్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, ఆ కాయిన్ పేరు అనేది మెన్షన్ చేయను. ఆ కాయిన్ కూడా ఇప్పుడు మనది ఎంత సార్, 1.5 బిలియన్ కదా. అవును సార్, అవును సార్. ఆ కాయిన్ ఒక 12 రేట్స్ ఎక్కువ సార్. అంటే మన కాయిన్ కన్నా 12 రేట్లు ఎక్కువ. ఓకే ఓకే ఓకే, అంటే ఒక 10 టైమ్స్ అనుకోండి సార్, ఒక 10 టైమ్స్ ఎక్కువ అనుకోండి. 10 టైమ్స్ కూడా కాదు సార్, కాదు సార్, 10 టైమ్స్ కూడా కాదు, చాలా ఎక్కువ. అంటే 1.5 అంటే ఇప్పుడు 120 అంటే ఎంత వస్తుంది సార్, చాలా ఎక్కువ కదా. అంటే 120 బిలియన్ బిలియన్స్ 12 రెట్లు ఎక్కువ ఉంది. చెప్పండి సార్. వా 1.5 సార్, 80 టైమ్స్ ఎక్కువ సార్. 1.5 బిలియన్ కదా సార్ మనది, అది 120 బిలియన్స్ కదా. 120 బిలియన్ అది. ఓకే, అంటే 80 టైమ్స్ ఎక్కువ అది. ఓకే, అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సార్, ఏదైనా సరే ఇప్పుడు ఒకవేళ అది మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్టేకింగ్ ఫార్వర్డ్ సార్, అది కూడా స్టేకింగ్ చేసి పెట్టుకోవాలంట. ఓకే, స్టేకింగ్ అనేది చేసుకోవాలి. స్టేకింగ్ చేసుకుంటే కనుక అందులో సంథింగ్ 3 years పడుతుంది అది మొత్తం బయటకు వచ్చేటప్పటికి. ఓకే, 3 years పడుతుంది. 3 years తర్వాత వాళ్ళు విత్డ్రాల్ ఇస్తారు. అంటే ఈ 3 years వరకు కూడా మీరు విత్డ్రాల్ గానీ ఏం పెట్టడానికి లేదు. ఓకే, ఎవరు కూడా పెడితే కూడా ఎవరు పెట్టే ఛాన్సే లేదు. పెడితే ఇవ్వరు కూడా ఇవ్వరు. 3 years తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేసామో దానికి 10 టైమ్స్ ఒకవేళ 10 రెట్లు ఎక్కువ ఉంటది అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే సార్, 10 రెట్లు ఎక్కువ ఉంటది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే అది కూడా మీకు విత్డ్రాల్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తే అప్పుడు మీ దగ్గర ఉన్న ఫండ్ అంతా కూడా ఒకటేసారి మీకు మళ్ళీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఉండదు. వీక్లీ వన్స్ కొద్దిగా ఫండ్ అనేది మీరు విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి అన్నారు. ఓకే, అయిపోయింది సార్. వాళ్ళు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడైతే ఇది చాలా ప్రైజ్ అనేది చాలా తక్కువ ఉంది కానీ తర్వాత బర్నింగ్ అవుద్ది. బర్నింగ్ ఎంత అవుద్ది అంటున్నారు తెలుసా సార్, అది అంటే 120 బిలియన్ లో 110 బిలియన్ బర్నింగ్ అవుద్ది అంటున్నారు. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ 95% బర్నింగ్ అయిపోతుంది. బర్నింగ్ అయిపోద్ది. 10 బిలియన్ ఉంటది. 2035 వచ్చేటప్పటికల్లా ఒక్క కాయిన్ వచ్చి $100 అవుద్ది. అప్పటి వరకు అయితే మీరు ఏదైనా సరే హోల్డ్ చేసుకునే వాళ్ళు హోల్డ్ చేసుకోండి, లేదంటే కనుక మీకు వచ్చిన ప్రాఫిట్ మీరు బయటకు వెళ్ళిపోండి.
అంటే ఈ అంశాలన్నీ కూడా ప్రాజెక్ట్ రాసిందా నీట్ గా చెప్పిందా? ప్రాజెక్ట్ అంటే అది మ్యానిపులేట్ చేసిందే సార్ అది. అంటే మనం పీడిఎఫ్ అనేది రెడీ చేస్తాం కదా, ఆ టైప్ లాగా. అంటే నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన పర్సన్ అయితే అలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే ఓకే ఓకే. అలా అనమాట. అంటే చూడండి, అంటే ఎలా ఉందా అన్నది చూడండి. అంటే వాళ్ళు ఆల్రెడీ లాంగ్ లెంత్, అంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చి మనం నెక్స్ట్ 1 year 2 years లోనే మనం రిటర్న్స్ కావాలని చెప్పేసి అనుకుంటున్నాం కదా. వాళ్ళు ముందుగానే టార్గెట్ ఇచ్చేశారు. నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ వెయిట్ చేస్తే కనుక 10 years వెయిట్ చేస్తే కనుక నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్ కి ఒక 100 రెట్లు రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే ఇచ్చేస్తున్నారు అన్నమాట. రిటర్న్ తీసుకోవచ్చు, అది కూడా నేను విడతల వారీగా ఇస్తాను అంటున్నాను మళ్ళా. అంటే విడతల వారీగా అంటే 3 years తర్వాత మనం స్టేకింగ్ చేసిన ఫండ్ అనేది విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఇస్తాడంట సార్. అదే 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 అర్థమైంది. అది ఆ 3 years తర్వాత కూడా లిమిటెడ్. మళ్ళీ ఎంత ఒకవేళ మీకు వచ్చిన దాంట్లో 10%, ఇప్పుడు ఒకవేళ విత్డ్రాల్, ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర 100 coins ఉన్నాయనుకోండి సార్, అందులో 10% మీకు విత్డ్రాల్ అనేది పెట్టుకొని ఛాన్స్ వీక్లీ వన్స్. ఓకే ఓకే. ఇది చాలా డిఫరెంట్ అలా ఉంటాయి డిఫరెంట్ సార్. కైండ్ ఆఫ్ మెథడ్ లో వస్తూ ఉంటాయి సార్. ఇవన్నీ కూడా చాలా అదే నేను సార్. నిన్న చెప్పాను, నేను అంటే నేను దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానండి సార్, చాలా మంది మనకి ఆల్రెడీ అంటా ఉన్నారు కదా, 3 years అయిపోయింది సార్, ఇంకా విత్డ్రాల్ ఇవ్వట్లేదు, విత్డ్రాల్ ఇచ్చినా గానీ మనకి లిమిటేషన్ ఎందుకు ఇస్తుంది, మనకి స్టార్టింగ్ లో కొన్ని రోజులు అన్లిమిటెడ్ విత్డ్రాల్ కూడా మనం చూసాం సార్. ఓకే, అవునవును. $500 విత్డ్రాల్ కూడా చూసాం, తర్వాత $100 చూసాం, తర్వాత $10 చూసాం, $5 చూసాం. ఓకే, అంటే అవును సార్. మనం పైనుంచి కిందకి కూడా చూసాం. కానీ మనకి ఏంటంటే విత్డ్రాల్ ఇచ్చినంతసేపు మనకి వీక్లీ వన్స్ అయినా, ఒకవేళ 10 days కి ఒకసారి అయినా సరే విత్డ్రాల్ అనేది మనకు స్టాప్ కాకుండా కంటిన్యూ ఎప్పుడో ఒకసారి ఒకవేళ హోల్డ్ చేసిన వీళ్ళు తర్వాత మళ్ళీ ఇవ్వడం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ముందుగానే కొన్ని ముందుగానే చెప్పేస్తున్నారు, మీకు 3 సంవత్సరాల వరకు అయితే విత్డ్రాల్ ఉండవు కట్టకట్టుగా చెప్పేస్తున్నారు అన్నమాట. అలాగే ఇప్పుడు మనకి సిస్టమ్ ఎప్పుడు అలా చేయలేదు కాబట్టి నాకు ఏమనిపించిందంటే, అరే బయట ఇలా ఉందా సంథింగ్, అయితే మనది ఇంకా చాలా బెటర్, చాలా ఎక్సలెంట్ అని చెప్పేసి అనిపించింది సార్ నాకు. అదే షేర్ చేసుకున్నాను అన్న. బెటర్ Yes, sir. బెటర్ కదా సార్. దాని ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్కాయిన్ ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు చూస్తే, నేను పీవీసీ మెట ఆల్రెడీ అవలంబించినటువంటి తీరు చూస్తే నక్కకు నాలుగు కనుకున్న తీరు ఉంది, డిఫరెన్స్ ఉంది. Yes, sir. Yes, sir. సమ్ మోర్ బెటర్ కదా పీవీసీ మెట దాంతో కంపేర్ చేసుకుంటే. 3 years తర్వాత వాడు ఉంటాడా ఎవరు తెలుసు. అదే సార్, నేను ఆల్రెడీ ఆ పర్సన్ తో నేను ఆల్రెడీ అన్నాను సార్, సార్ మీరు 10 years వరకు మీరు చెప్తున్నారు, 10 months కూడా ఉంటుందో ఉండదో నాకు నమ్మకం లేదు సార్ అని అన్న. సార్ అలా అంటారేంటి సార్ అని బట్టి 120 బిలియన్స్ 120 బిలియన్ 120 బిలియన్ మిలియన్ కాదు. 120 బిలియన్ ని 110 బిలియన్స్ వరకు బర్నింగ్ కూడా చేసేస్తాడు. బర్నింగ్ చేస్తారు. ఆ బర్నింగ్ ప్రాసెస్ కూడా ఈ 10 years లో జరుగుద్ది. 10 సంవత్సరాల్లో జరుగుతుంది. నమస్కారం. దీనికన్నా పీవీసీ మెట 1000 రెట్లు బెటర్. ఓకే సార్, ఓకే మన సార్స్ తీసుకోండి. రాజారెడ్డి సార్, హనుమాన్ సార్ ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. రాజమౌళి వెంకటేశ్వర, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. ఏకప్రసాద్ సార్ నమస్తే సార్. ఆనంద్ సార్ నమస్తే సార్. కాశీ వెంకటేశ్వర సార్ నమస్తే సార్. అందరికి పేరు పేరున నమస్కారం సార్. సో ఇవాళ సబ్జెక్టు చంద్రశేఖర్ సార్, మీరు కష్టపడ్డారు, బాగా కష్టపడ్డారు. మీకున్న బిజీ షెడ్యూల్లో కూడా చాలా చక్కగా చెప్పారు సార్. అయితే నేను చెప్పాలనుకునేది ఏంటంటే సార్, ఇందాక మాట్లాడిన సంభాషణ కూడా ఎక్స్కాన్ మన గురించి మాట్లాడారు. చాలా చక్కగా వివరణ ఉంది సార్. సో దాని తర్వాత మన పెద్దలు చెప్పినట్టు కూడా చాలా చాలా మంచి అంశాలు మాట్లాడారు సార్. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్, ఎవరైతే పీవీసీ మెటా రేటు పెరగట్లేదో, ఎవరైతే పీవీసీ మెటా విత్డ్రాల్ ఇవ్వట్లేదో, ఎవరైతే పీవీసీ మెటా ఇంకా కొన్ని అప్డేట్స్ మనకు అనుకూలంగా ఇవ్వట్లేదని మనం బాధపడుతున్నామో, ఎవరైతే మన సిస్టమ్ బైనాన్స్ లో ఎప్పుడు లిస్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారో వారందరికి కూడా నేను ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ చదివిన మ్యాటర్ ఏదైతే ఉందో
దాన్ని కనీసం మీరు ఖాళీగా ఉన్నప్పుడు 1కి 2 సార్లు, 2కి 4 సార్లు చదివితే సో మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన పీవీసీ మెటా మనీ ఎందుకు లిమిటెడ్ గా వస్తుంది, ఏ రకంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు, మనకి ఇచ్చిన రోడ్ మ్యాప్ ఏంటి, సో ఆ రోడ్ మ్యాప్ లో ఉన్న అంశాలని వాళ్ళు కూలంకషంగా అంటే ప్రతి ఒక్క అంశాన్ని చేసుకుంటూ వస్తున్నారా లేదా, ఆ వచ్చే క్రమంలో మనకు జరుగుతున్న పరిణామాలను బట్టి కొన్ని జరుగుతున్నాయి, మనం బాధపడుతున్నాం అనే విషయాన్ని ఎప్పుడైతే మనం గమనిస్తామో సో ఎప్పుడు సారు మన విజయభాస్కర్ సార్ పెట్టిన మ్యాటర్ కనుక 1కి 2 సార్లు ఖచ్చితంగా చదివితే తర్వాత మన గురువులు వివరిస్తూనే ఉన్నారు, వాళ్ళు వివరించింది కనుక విన్నట్టయితే ఇప్పుడు ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం సార్, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడాలు ఇప్పుడు వచ్చే కొత్త కాయిన్స్ ప్లస్ మనకు ఉన్నాయి. అదే విధంగా కొంత తెలిసిన వాళ్ళైతే, నాకైతే క్రిప్టో గురించి అయితే తెలియదు సార్, అప్పుడప్పుడు కాయిన్ మార్కెట్లకు వెళ్ళి తొంగి చూడండి సార్, ప్రతి ఒక్క కాయిన్ టచ్ చేయండి, సో దానికి ఏమున్నాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, దానికి మనకు లిక్విడిటీ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, తర్వాత దాని ట్రాన్సాక్షన్ ఎంత జరుగుతున్నాయి, మనకు ఎంత జరుగుతున్నాయి, ఇలా కొన్ని అంశాలు చూసుకొని ఎప్పుడు వచ్చింది, ఎంత రేటు పెరిగింది, ఇప్పుడు ఎంత ఉన్నది అనేది కూడా చూసుకోవాల్సిందిగా ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను సార్. చాలా చక్కగా వివరించారు సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ అందరికీ. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, నిజంగా మీరు చెప్పింది ఎక్సలెంట్. ఎందుకంటే సార్ ఆల్రెడీ కాయిన్ క్యాప్ మార్కెట్ లో ఆల్రెడీ మీరు అన్నట్టుగా చెక్ చేస్తే కనుక చాలా వ్యత్యాసం ఉంటది. ఎందుకంటే సార్ ఈ కాయిన్స్ అన్ని కూడా ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వని కాయిన్స్ అన్ని కూడా కొన్ని ఏంటంటే సార్ ఓన్లీ బై చేసుకోవడానికి ఇస్తారు సార్. ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా మంది కూడా బై చేసుకునే ఆప్షన్ ఇస్తారు. మనం ఒకవేళ రేట్ కొద్దిగా పెరిగిందని చెప్పేసి కానీ, ఒకవేళ మనకి సంథింగ్ మనకి అవసరం వచ్చి కానీ మనం స్వాప్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే కనుక అక్కడ స్వాప్ అవ్వదు సార్. ఎందుకంటే అలాగా కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఓన్లీ బై ఆప్షనే ఉంటది. అవునా కదా సార్ రాజమౌళి వెంకటేశ్వర సార్? అవును సార్. కానీ మన పీవీసీ మెటా ఎప్పుడైతే మనకి ప్యాన్కేక్ స్వాప్ లో ఎప్పుడైతే ఇచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బయ్యింగ్ అవుతుంది, మనకి స్వాపింగ్ అవుతుంది. అంటే సంథింగ్ డిఫరెంట్ బిఎన్బి కావాలన్నా బిఎన్బిగా కన్వర్ట్ చేసుకోవచ్చు, యూఎస్డిటీ కావచ్చు, మళ్ళీ కావాలంటే మనం మనీగా కావాలంటే మనీగా కూడా చేసుకుంటున్నాం. కానీ అదర్ కాయిన్స్, న్యూ కాయిన్స్ అనేది లిస్ట్ కాని కాయిన్స్ ఎప్పుడు ఈ ఆప్షన్ అయితే చాలా మటుకు లేదు సార్. అలాగా సంథింగ్ కాయిన్స్ కొని కూడా చాలా మంది ఇప్పటికి కూడా అలాగే ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్, నిజంగా సూపర్ పాయింట్ చెప్పారు. మరొకసారి నేను ఏమంటానంటే, ఎవరైతే రేట్ పెరగట్లేదని, ఎవరైతే లిస్ట్ కావట్లేదని, ఎవరైతే విత్డ్రాల్ ఇవ్వట్లేదని, ఇంకా మన సిస్టమ్ మనకు అన్యాయం చేస్తుంది, మన దగ్గర బిఎన్బి తీసుకుంటుంది, మన డబ్బుల్ని వాడుకుంటుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారందరూ కూడా నిన్న మన విజయభాస్కర్ సార్ చెప్పిన మ్యాటర్ ని 1కి 2 సార్లు చదివితే సమాధానం అందరికీ అక్కడ దొరుకుతుంది. అర్థం కాకపోతే రేపటి నుంచి మన సార్లు చెప్తా ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా కొంత చదివి కొంత వింటే కొంత నేర్చుకోవచ్చు సార్, అర్థమవుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్, నిజంగా సూపర్. వెంకటేష్ సార్ 1 minute, నేను డైరెక్ట్ గా పాయింట్ వస్తా. నేను కాయిన్ పేరు కూడా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను దాంట్లో. తప్పులేదు, అది ఆల్రెడీ డీలిస్ట్ అయిపోయింది, ఎక్స్పైర్డ్ అది. ఆ కాయిన్ పేరు కూడా చెప్తాను, నేను పేరు చెప్తాను డౌట్, ఎందుకంటే జనాలకు పూర్తిగా కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకంటే ఒక బిగినింగ్ లో క్రిప్టో కరెన్సీలో పీవీసీ మెటల్ బిగినింగ్ లో నేను క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఎవరో అన్మ్యూట్ చేసుకున్నారు. ఒక కింగ్ కాయిన్ మీకు వినుంటారు, చాలా మంది చూసుంటారు, పోస్టులు, వాడు సముద్రంలో షిప్పుల్లో పెద్ద పెద్ద వాడి బిల్డప్లు ఎన్ని చూసాం, ఎన్ని సినిమాలు చూపించాడంటే రోజుకు ఒక సినిమా చూపించాడు అందరికి. నేను అలా వెళ్తాను, నేను ఇలా వెళ్తాను, ఆడ ఆ బిల్డింగ్లు, వాడు చూపించేటువంటి ఆ రూమ్స్ లోపల ఇంటీరియర్ డిజైన్స్, ఆ బిల్డప్, వాడు కూర్చున్న చైర్స్, వాని ఫ్రెండ్స్ ఎట్లా అట్రాక్ట్ చేశాడంటే అంత అట్రాక్ట్ చేసి నేను కూడా అట్రాక్ట్ అయ్యాను. కొంతమంది లీడర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వెళ్ళాను, పెట్టాను. కొంతమంది అయితే ఆల్రెడీ ఉన్న పీవీసీ మెటల్ స్వాప్ చేసి అందులో ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళిపోయారు. అలాంటి కాయిన్ నేను దాదాపు సంవత్సరం వరకు బిల్డప్లు ఇచ్చి ఈ రోజు కనుమరుగడం అయిపోయాను. నేను నా దగ్గర ఉన్నటువంటి డీలిస్ట్ అయిపోయింది. నా దగ్గర 3,51,000 కింగ్ టోకన్స్ ఉంటే ఒకసారి ఎందుకు ఇవి ఇంకా పెట్టుకుని ఏం లాభని స్వాప్ చేద్దాం, కనీసం డాలర్స్ రూపంలో తీసుకొని పీవీసీ మెటల్ కొనుక్కుందామని జస్ట్ స్వాప్ కొట్టాను అంతే. 0.
3,51,000 చేంజ్ కింగ్ టోకన్స్ అన్నవి జీరో అయిపోయింది. సో ఇలా ఉంటది, చాలా కాయిన్స్ బోగస్ కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకో విషయం ఎప్పుడైతే ఒక కూడా నా విషయం అనుభవాన్ని కూడా మీరు అయిపోయినాక నా అనుభవాన్ని కూడా తెలియజేస్తాను సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. ఒక హాఫ్ మినిట్ లో నేను క్లోజ్ చేస్తా. ఇంకొక విషయం ఏంటి, ఎప్పుడు గాని ఎంత దాన్ని ఏమంటారు 1.5 బిలియన్ మంది టోకెన్ ఎంత ఎక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటే అంత డిమాండ్ ఉంటుంది సార్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బిట్ కాయిన్ చూడండి 21 మిలియన్స్, 21 మిలియన్. ఎస్ సార్. జస్ట్ 21 మిలియన్స్. మంది అన్న 1.5 బిలియన్, జస్ట్ 21 మిలియన్. ఎంత తక్కువగా సప్లై అనేది ఉంటే, టోకన్స్ ఉంటే అంత డిమాండ్ పెరుగుతుంది. అందులో కూడా దాని యొక్క స్టాటిస్టిక్స్ కూడా బాగుండాలి. దట్టు నేను నిన్న కూడా ఒక పాయింట్ చెప్పాను. 1 సెకండ్, నిన్న ఒక పాయింట్ చెప్పాను, లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకోవాలంటే ఇది అందరూ కూడా పాటించండి దయచేసి. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ గా, మీ లవ్వబుల్ పర్సన్ గా మీకు క్షేమం కోరి చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, మెటామాస్క్ యూజ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం పెట్టేటువంటి కాయిన్స్ ఏదైతే పీవీసీ మెటా అని ఒక 10 years లో, 5 years, 2030 వరకు, 2025 వరకు మీరు హోల్డ్ చేయాలనుకుంటే మెటామాస్క్ లోటి ఆ హోల్డింగ్ కాయిన్స్ జస్ట్ మీరు పీవీసీ మెటా టైప్ కూడా ఏమి అక్కడ ఎవరు ఎంటర్ కాలేరు, అది ఫుల్ సెక్యూర్. మీరు ట్రస్ట్ వాలెట్లు చేసుకుంటారా, ట్రాన్సాక్షన్స్ పీవీసీ మెటా ఎక్కడైనా ఉండండి, .io ఉన్నటువంటి అసెట్స్ ఏది ఇబ్బందికరంగా ఉండదు. బయట కనెక్టెడ్ వాలెట్ లో ఉన్నటువంటి అసెట్ చాలా సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏదైతే కనెక్టెడ్ వాలెట్ లో మీరు కొంతమంది 2 lakhs పెట్టుకుని ఉన్నారు, 1 lakh పెట్టుకుని ఉన్నారు, కొంతమంది ఓన్లీ హోల్డింగ్ మాత్రం చేసుకున్నారు, వాళ్ళందరూ కూడా మెటామాస్క్ లో హోల్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి. మెటామాస్క్ అనే వ్యాలెట్ అనేది వరల్డ్ ఫేమస్ సెక్యూర్ ఉన్నటువంటి వ్యాలెట్. అది మిగతా చాలా వ్యాలెట్ ఉన్నాయి, వాటన్నిటికన్నా కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది మెటామాస్క్. సో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి, పీవీసీ మెటా నేను హోల్డ్ చేస్తాను, ఇంతవరకు ఇన్ని సంవత్సరాల వరకు నేను హోల్డ్ చేసుకుంటా, మంచి తీసుకుంటాను, మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తీసుకుంటాను అనుకున్న వాళ్ళు మెటామాస్క్ కరెంటెడ్ వాలెట్ లో ఉన్నటువంటి టోకన్స్, కరెంటెడ్ వాలెట్ లో ఉన్నటువంటి కాయిన్స్ అన్ని కూడా మీరు అక్కడ హోల్డ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్. రాజమల్లి వెంకటేశ్వర పూణే సార్, ప్లీజ్ కెరీ ఆన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, రాజమల్ వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, మరొకసారి అవకాశం ఇచ్చినందుకు. సార్ చెప్పిన అందులో పాటు నాకు ఇంకోటి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. అప్పుడు ఎస్ కాయిన్ అని ఒకటి వచ్చింది సార్, కాయిన్ పేరు కూడా చెప్తున్నాను. జనరల్ గా నన్ను ఎగతాళి చేశారు సార్, ఆ క్రిప్టోలో చేసేవాళ్ళు నన్ను పీవీసీ మెటా వాళ్ళు వచ్చి ఈ కాయిన్లో పెట్టుబడులు పెట్టారు సార్, ఇప్పుడు పెట్టండి, ఎందుకు అందరూ అనవసరంగా పెట్టుకుంటున్నారు, పీవీసీ మెటా మనని మోసం చేస్తారు, అది మిమ్మల్ని గమనించట్లేదు సార్, మీరు గమనించట్లేదు, ఇంకనైనా కళ్ళు తెరవండి సార్, అందులో ఏం రావు, ఇందులో చూడండి, ఇది ఇండియన్ కంపెనీ, చాలా చాలా ముందు చూపు ఉంది సార్, అసలు చెప్తా ఉంటే మామూలుగా లేదు సార్ అని చెప్పేసి చెప్తే నేను కూడా ఆ మీటింగ్ లోకి విన్నాను. అందులో ఒక మిత్రుడితో బాగా ఒక వారం 10 రోజులు కనెక్ట్ అయ్యి మంచిగా మాట్లాడుకుంటూ ఏంటి సార్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటూ వెళ్తా ఉంటే ఆయన ప్రతి మాటలో కూడా ఫైనల్లో పీవీసీ మెటాని ఎగతాళి చేసేవారు సార్. సో తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలుసు. ఆ తర్వాత నేను ఫోన్ చేసి మరి ఏమైంది సార్ అంటే, ఏమో సార్ ఇక ఎందుకు సార్ ఆ నెట్వర్క్ మీదనే క్రిప్టో మీదనే నమ్మకం పోయిందని చెప్పారు సార్. సో అలాంటి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేద్దామని చెప్పేసి మరొకసారి అవకాశం తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ రామంజన్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. సార్ ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. చంద్రశేఖర్ సార్ నిజంగా ఎక్స్ప్లెయిన్ వేరే లెవెల్ సార్ది నిజంగా నాలెడ్జ్ షేరింగ్ అనేది సూపర్ సార్. బినాన్స్ తో లాస్ట్ 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను సార్. నేను రాజేష్ సార్ కలిసి ఒక కాయిన్ బినాన్స్ లో లిస్ట్ అయిన కాయిన్ ఇద్దరం కలిసి కొంచెం ఆతురతతో కొంచెం అమౌంట్ పెట్టి ఇద్దరం కలిసి కొన్నాం సార్. కొన్న 1 hour లో 250% పెరిగింది, 250%. ఇంకా మేమేమనుకున్నాం, మా లైఫ్ చేంజ్ అయిపోయింది అనుకున్నాం. నెక్స్ట్ చూస్తే 1 hour లో 250% మైనస్ లోకి వెళ్ళిపోయింది. కాయనే కన్వర్గ్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, బినాన్స్ అనేది మనం ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో ప్రతి రూపాయి మన అకౌంట్ కి కనెక్ట్ అవుతుంటుంది సార్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది కన్ఫర్మ్ గా. బినాన్స్ ద్వారా నంబర్ ఆఫ్ కాయిన్స్ కొన్నాను, నంబర్ ఆఫ్ కాయిన్స్ సేల్ చేశాను. నాకు తెలియదు అప్పటి వరకు, చేసేవాడిని, కొనేవాడిని, అమ్మేవాడిని, అన్ని చేసేవాడిని. దాదాపు 2.2 lakh రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ పడింది నాకు. అదేంటి ఇంత అమౌంట్ పడిందని పోయి చూస్తే
మనది పాన్ టు ఆధార్ లింక్ అయి ఉంటుంది. మనం బినాన్స్ ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో అక్కడ మన పాన్ నంబర్ అడుగుతుంది. ఇచ్చిన తర్వాత ప్రతి రూపాయి క్యాలిక్యులేటెడ్ సార్. మనం ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ప్రతిది ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో మనం పే చేయాల్సి వస్తుంది. ఆ, నేను జాబ్ చేస్తాను కాబట్టి శాలరీ రూపంలో మంత్లీ 22,000 రూపాయల చొప్పున దాదాపుగా లాస్ట్ మంత్ వరకు నా అమౌంట్ కట్ అయింది. ఇది కూడా ఒకసారి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని ముందుకు వచ్చాను సార్. బినాన్స్ లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా జాగ్రత్త సార్. అక్కడ సెల్ చేసే వాళ్ళు, బై చేసే వాళ్ళు ఉంటారు. ప్రతిదీ జాగ్రత్తగా మనం మేల్కొని చేయాలి సార్. సార్ ఒక డౌట్ సార్. ఓకే సార్. చెప్పండి సార్. అంటే మీరు అక్కడ బై సేల్ చేయడం అంటే P2P వర్షన్ ద్వారా చేశారా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఓకే, అదే క్లారిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రతి రూపాయి క్యాలిక్యులేటెడ్ సార్. ఇది అవును సార్, అవును జాగ్రత్తగా సార్. అంటే గమనించండి. అంటే మెయిన్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా P2P వర్షన్ లో మీరు ఏం చేసినా, బై చేసినా, సేల్ చేసినా అన్ని కూడా అక్కడ క్యాలిక్యులేషన్ అవుతా ఉంటది. క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంకోటి ఇన్కమ్ ఏంటంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవును సార్, ఇన్కమ్ ట్యాక్స్ అనేది నోటెడ్ అవుద్ది అక్కడ. మీరు ఎంత అయితే మీరు హెవీగా చేశారో దాన్ని బట్టి ఉంటది. ఇంకోటి ఏంటంటే సార్, మనకి లోపల మామూలుగా డాలర్స్ మామూలు ట్రాన్స్ఫర్ చేసుకుని అయ్యి అనేది ఏముండదని నాకు తెలిసింది సార్. ఎందుకంటే లేదు P2P వర్షన్ ఏం జరిగినా సార్, ఉంటది. ఒకటి ఎప్పుడైతే మనం బై సెల్ దగ్గరికి వెళ్తేనే మనం అప్లికబుల్ అవుతాం ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కి. వ్యాలెట్ టు వ్యాలెట్ అడ్రస్ ద్వారా మనం ఎన్ని ట్రాన్స్ఫర్ చేసినా అది కౌంటబుల్ కాదు. నో కౌంటబుల్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. అదే కౌంటబుల్ నేను కాదు సార్. అనేది. అది నా ఎక్స్పీరియన్స్ ట్రేడింగ్ చెప్తున్నా అనేది సార్. కానీ ఎందుకంటే సూపర్. ఎందుకంటే అది క్లారిటీ కావాలి సార్ మనకు. P2P ద్వారా అనేది మెన్షన్ చేయాలి మీరు. ఓన్లీ లేకపోతే P2P చాలా మంది ద్వారానే సార్. భయపడతారు. లేదు లేదు. ఓకే సార్. అక్కడ ఒక డిపాజిట్ కానీ ఒక వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది. వ్యాలెట్ టు వ్యాలెట్ మనం అన్లిమిటెడ్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేసినా మనం కౌంట్ కాదు సార్. ఎస్ సార్. అది సార్. సేల్ గానీ బై గానీ చేస్తేనే P2P ద్వారా మంది అనేసి మంది ఇన్కమ్ ట్యాక్స్ కి అప్లికబుల్ అవుతుంది సార్. ఒక్క అది కూడా రూపాయి ఎందుకంటే సార్ escape కాలేం సార్. సార్ అది కూడా ఎందుకంటే మన మొత్తం డీటెయిల్స్ అన్ని, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం కదా సార్ మనం. మెయిన్ అవును సార్. అందులో అవును సార్. అన్ని కూడా మనవి ఉంటాయి కాబట్టి మీరు చెప్పినట్టుగా పాన్ కార్డ్ ద్వారా మొత్తం అన్ని కూడా కౌంటింగ్ ఉంటాయి. ఇప్పుడు ఫైనల్ అందుకని గా మన ఏంటంటే లీడర్స్ అందరూ అదే సార్. ఇప్పుడు మనం ఫైనల్ గా ఏంటంటే పీవీసీ మెటా బినాన్స్ లో లిస్ట్ అయినప్పుడు మనం బినాన్స్ లో అమ్మినా కొన్నా ఒకవేళ $1కో $10కో $100కో పోయింది అనుకోండి, మనం అమ్మిన ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది వైట్ మనీ సార్. కట్టాల్సింది. అది కూడా కొంచెం మైండ్ లో పెట్టుకుంటారు అనేసి చెప్తున్నా సార్. అవును సార్. ఇంకోటి ఏంటంటే అవును నేను సార్. దాదాపు ఒక 6 months సఫర్ అయ్యాను సార్. నా శాలరీలో దాదాపు 22,000 పే చేశాను. తర్వాత ఏంటంటే చార్టెడ్ అకౌంట్ ద్వారా అది మనం ఫైల్ చేసుకొని 80% రిటర్న్ తీసుకోవచ్చు. అది ఇంకో మ్యాటరు. ఓకే ఓకే. అది సార్. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్ అనేది. థ్యాంక్ యూ సార్. ఎస్. ఓకే, నెక్స్ట్ మన వెల్కమ్ సార్, సోమసుందర్ రెడ్డి సార్. వెల్కమ్ సార్. అదే హ్యాండ్ రైజ్ చేశాను ఇందాక. ఎస్ సార్, అదే పిలుస్తున్నా మీరే. అందరికీ నమస్కారం అండి. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మరి సెషన్ చాలా అద్భుతంగా చంద్రశేఖర్ గారు చాలా బాగా షేర్ చేసుకున్నారు, నాలెడ్జ్ ఇచ్చారు. బైనాన్స్ లో కాయిన్ లిస్ట్ కావడానికి ఏమేమి అర్హతలు ఉండాలా, ఎట్లా ప్రాసెస్ అన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నీట్ గా. విజయభాస్కర్ సారు పెట్టిన విషయాన్ని మరి అందరూ నిన్న అడిగినట్టున్నారు, దాని గురించి చెప్పినట్టున్నారు సారు. చాలా బాగా అన్ని కూలంకుషంగా క్లియర్ గా చెప్పినారు సార్. బైనాన్స్ ఎట్లుంటది, కాయిన్ ఎట్లా, దాని ఫ్యూచర్ ఎట్లుంటది అనేది మన వాళ్ళు కూడా బాగా షేర్ చేసుకున్నారు. మన పీవీసీ మెటా కూడా అర్హతలు అన్ని ఉన్నాయి అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి. కాబట్టి పీవీసీ మెటా కూడా మనకు ఫ్యూచర్ ఉంది అన్నది తెలుస్తుంది. మన రాచమల్ల వెంకటేశ్వర సార్ కూడా బాగా చెప్పారు సార్ కూడా. ఆయన కూడా దీనికి మనకేమి ఇబ్బందులు లేవు, సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని. కాబట్టి మనకు మన అర్హతలన్నీ పూర్తిగా అయితే ఉన్నాయి. కాయిన్ ఎక్స్చేంజ్ లో మనం లిస్ట్ కావడానికి అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు ఏ ఇబ్బంది లేదు, మంచి ఫ్యూచర్ వస్తుందని మనం అందరం కూడా ఆలోచించవచ్చు. మరి ఇప్పుడు అది రామాంజనేయ రెడ్డి గారు కూడా చెప్పారు. అది ఉన్నారు సార్ మీరు లైన్ లో? సార్ రామాంజనేయ రెడ్డి అన్మ్యూట్ చేయండి. ఉన్నా సార్. నమస్తే సార్. అదే మీరు ట్యాక్స్ పడుతుంది అన్నారు కదా. అవును సార్.
ట్యాక్స్ ట్యాక్స్ ఎంత ఎంత పడుతుందండి పర్సెంటేజ్ దాంట్లో? ఉమ్, దాదాపుగా పర్సంటేజ్ నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను సార్ ఎంత పడింది అన్నది. అదే ఎంత ట్రేడ్ చేశారు, పర్సంటేజ్ ఎంత ఫిగర్ వాల్యూమ్, ఎంత వాల్యూమ్, ఎన్ని యూఎస్డిటీలతో ట్రేడ్ చేశారు మీరు? సార్ దాదాపుగా ఒక 25 lakhs వరకు బిజినెస్ చేశాను సార్. ఆ, అంటే నా అది దగ్గర ఉన్న అది టీం అంతటికి కరెక్టే, మీరు ఆ, చెప్పేది కరెక్టే. మీరు తెలియదని ఆ, చేశానంటున్నారు, బాగా పూర్తిగా తెలియదు అంటున్నారు, బానే ఉంది. మీరు యాక్చువల్ గా బైనాన్స్ లో మేము కూడా 3 years నుంచి చేస్తున్నాము. ఆ, ప్రతి ఒక్క బైనాన్స్ లో ఇప్పుడు మోస్ట్ ట్రస్టెడ్ ఎక్స్చేంజ్ ఇది వరల్డ్ అవును లోనే. సార్. వరల్డ్ లోనే అవును సార్. నంబర్ 1. ప్రతి ఒక్క కాయిన్ 20,000 కాయిన్లు ఉన్నాయి బైనాన్స్ లో. ఉమ్, బైనాన్స్ లో అట్లా ట్యాక్స్ ఉన్నది 0.01% ఉంటది ట్యాక్స్. ఉమ్, నువ్వు కొన్నా గానీ అమ్మినా గానీ ట్రాన్సాక్షన్ కు 0.01 అంతే. ప్రతిసారి తీసుకున్నప్పుడు అట్టేం ఉండదు. నువ్వు ఎప్పుడన్నా ట్రేడ్ చేసుకో, ఎన్ని రోజుల కన్నా ఎగ్జిక్యూట్ అవ్వని. 1000 యూఎస్డిటీలు ట్రేడ్ చేసినావు అనుకోండి, మీరు 100 చేసినారు అనుకో యూఎస్డిటీలు ట్రేడ్ చేస్తే 0.01 యూఎస్డిటీ మాత్రమే కట్ చేసుకుంటుంది. అంటే దాదాపు ఎంత? 1 పైసా. 100 రూపాయలకు 1 పైసా. ఒక ఆ, రూపాయి అదే కూడా సార్. కాదు, సార్ 1 అదే సార్ సార్ పైసా. దాదాపుగా సోమసుందర్ రెడ్డి సార్, సోమసుందర్ రెడ్డి ఉమ్, సార్, సార్ ఏమంటున్నారంటే చెప్పండి. ట్రేడింగ్ చేసినందుకు అది చెప్పేది సార్. P2P లో బై ఉమ్, చేసినందుకు సార్ చెప్పేది. అదే బై సేల్ చేస్తాం కదా P2P P2P లో. వర్షన్ లో. ఆ, అవునవును, అక్కడ కాదు, అది అక్కడ చేశారు, ఇక్కడ నేను ట్రేడ్ చేశాను, వాళ్ళు దానికి పడింది అంటున్నారు సారు. లేదు 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 అంటే లేదు, ట్రేడింగ్ ఒకవేళ చేసినందుకు P2P కాదు, ద్వారా ట్రేడింగ్ చేసిన సార్ దానికి కాదు. P2P ద్వారా నా ఫోన్ పే అకౌంట్ నుంచి అక్కడ ఎవరైతే మార్కెటింగ్ ఉన్నారో, అక్కడ ఎవరైతే అది కాయిన్స్ రోజు చెప్తా సేల్ ఉన్నారు చేసే కదా. వాళ్ళు ఉన్నారో. అది అది రోజు చెప్తా ఉన్నారు కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు చెప్తా ఉన్నారు, రమేష్ గారు చెప్తా ఉన్నారు, కోట వెంకటేష్ గారు, చంద్రశేఖర్ గారు, సుజాత మేడం గారు అందరూ చెప్తా ఉన్నారు కదా. P2P విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీరు చేసుకోవద్దు, మన వాళ్ళు ట్రస్టెడ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతోనే చేసుకోండి కావాలంటే అని చెప్తా ఉన్నారు కదా. మనం సార్ దాంట్లో ఫస్ట్ ఎక్కువ మొత్తంలో ఆ, పీవీసీలో నేను ఎంటర్ అయినప్పుడు ఎన్ని పరిచయాలు లేవు సార్. తర్వాత ఒక 50,000 కి ఎవరో తెలియని అకౌంట్ కి పంపిస్తే ఆయన యూఎస్డిటీలు పంపిస్తాడో లేదో అన్న డౌట్ ఒకటి. వాళ్ళు బయట చెప్పే వాళ్ళ రేటుకి ఇక్కడ ఉన్న రేటుకి డిఫరెన్స్ ఉండడం ఇది రెండవది. మనకు నా టెక్నాలజీ తెలుసు కదా, మనం పర్చేజ్ చేయగలము, ఎందుకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం అనేది ఒకటి. మనకు అవేర్నెస్ లేకపోవడం, ఇంత ట్యాక్స్ పడుతుందన్న అవేర్నెస్ లేకపోవడం ఇంకో రీజన్. ఇవన్నీ సార్, ఇవన్నీ బై ఎక్స్పీరియన్స్ నేను పడ్డ బాధలు కష్టాలు అని చెప్పి ఈ ఈ స్టేజ్ ద్వారా చెప్తున్నా సార్. కరెక్ట్, మంచిదే, మంచి విషయమే షేర్ చేసుకున్నారు. కాకపోతే మనము చెప్పే విషయాన్ని క్లారిటీగా ఉండాలా. మనం ఏదో వాళ్ళకు భయపెట్టేలాగా చెప్తే వాళ్ళు ఇది చేసుకునే వాళ్ళకు భయపెడతారు కదా. ఇప్పుడు మీరు చెప్పింది ఫస్ట్ లో అందరూ ఫేస్ చేసినాం, ఈవెన్ నేను కూడా, అందరం పీటీపీలు అందరూ చేసినాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదో మీరు చెప్పినట్టు ఏదో మార్జిన్ 2-3 రూపాయలు మార్జిన్ వస్తుందని ఇప్పుడు కూడా మనం దాంట్లో చేసుకోవచ్చు బైనాన్స్ లోనే. వేరే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కనీసం ఏదో 5-6 రూపాయలు మనం ఎక్కువ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఏదో మనమే చేసుకుందాంలే అని ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. దానికి మాత్రాన మనం 20 lakhs మీకు ట్యాక్స్ పడిందంటే నాకు తెలిసి 30% మొన్నటి వరకు ఉన్నది టీడీఎస్. మీకు 70% వచ్చింటది. ఇంకెంత వచ్చింటది మీకు? సార్ నేను ఇంకా ఈ దాదాపు మంత్ ఫైల్ చేయాలి సార్, 14 జూన్ లో lakhs ఫైల్ మీకు చేయాలి. రావాలి. 14 lakhs మీకు యాక్చువల్ గా బైనాన్స్ ద్వారా సార్, వచ్చిండాల. యాక్చువల్ గా నేను 25 lakhs దాకా పర్చేజ్ చేశాను. నాకు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో 2.2 lakh దాకా కట్ అయ్యింది, శాలరీలో కట్ నేను అదే చేసుకున్నాడు. చెప్పేది, అదే చెప్పేది మీకు బైనాన్స్ ద్వారా మీరు 25 lakhs ట్రేడ్ చేశారు. మీరు చేస్తే అవును సార్. మీకు మీరు హ్యూజ్ మొత్తంలో ఐటీ వాళ్ళు మీకు పంపించిండొచ్చు. సార్ అది బైనాన్స్ కు సంబంధం లేదు కదా. మనము మన నేను జాగ్రత్తగా మనం చేసుకోవాలి కదా. అదే ట్రేడ్ సార్, అదే మనము ఎక్స్పీరియన్స్. చేసుకోవాలా, ప్రైవేట్ వ్యక్తులకు మనము యూఎస్డిటీలు చేసుకోవాలా, పీటీపీలో జాగ్రత్తగా ఉండాలని మనం గత 2-3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. దానికి ఓకే. బైనాన్స్ కు దానికి సంబంధం, ఎక్స్చేంజ్ కు సంబంధం లేదు. అది మనం జాగ్రత్తలో ఉండాలా. మొన్న కూడా చంద్రశేఖర సార్ కూడా చెప్పారు కదా, జాగ్రత్తగా ఉండాలండి. పీటీపీలో 200 రూపాయలు కేవలము అన్నోన్ పర్సన్ మన దాంట్లో వేసినందుకు ఒక పెద్ద రెప్యూటెడ్ కంపెనీనే, ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ, అతనే పెద్ద ఎంటర్ప్రీనర్,
అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగిందని మొన్ననే చెప్పారు సార్. జాగ్రత్తగా ఉండండి అని. రీసెంట్ గానే ఒక 2 వీక్స్ బ్యాక్. సో ఇది మన పొరపాటు, మనం జాగ్రత్తగా ఉండాలా, అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలా. మరి దానికి ఎక్స్చేంజ్లో మనం పొరపాటు పెట్టడం తప్పు. మనం ఏం చెప్పలేం కదా. చాలా మంది ఇప్పుడు ప్రపంచంలో బైనాన్స్ అనే అందరూ వాడుతున్నారు, మొత్తం ట్రేడ్ చేసుకుంటున్నారు. దాదాపు 22 వేల కాయిన్స్ బైనాన్స్ లో లిస్ట్ అవుతున్నాయి. ప్రతిరోజు వాల్యూమ్ చూస్తే, డైలీ వాల్యూమ్ చూస్తే ట్రిలియన్ ఉంటుంది, ట్రిలియన్ డాలర్స్ ఉంటుంది డైలీ వాల్యూమ్. కాబట్టి మనం అదే మీరు ఇంత ముందు కూడా నిన్న 3 రోజుల కింద కూడా 5 lakhs పీవీసీ మెటా తీసుకున్నాం సార్ అని చెప్పారు రామాంజన్ రెడ్డి గారు. సార్ వింటున్నా, చెప్పండి సార్. 5 lakhs మెటా తీసుకున్నాం అని చెప్పారు. పైగా రేట్ కూడా మీరు పెరిగితే బాగుంటుంది అది అని కోరుకున్నారు. మరి ఎక్స్చేంజ్ లో వెళ్లకుండా ఏ విధంగా మీరు ప్రైస్ పైకి వెళ్తుంది అని అనుకుంటున్నారు? అర్థం కాలే మీ ప్రైస్ క్వశ్చన్ మళ్ళీ అడగండి సార్. మీరు పీవీసీ మెటాలు మేము దాదాపు 5 lakhs వరకు తీసుకున్నాం సార్, తీసుకుంటున్నాం ఇప్పటికే. 5 lakhs మా వరకు మా టీంలో ఒక్కొక్కరం 1 lakh 2.5 lakh అట్లా తీసుకున్నాం సార్. దాదాపు అన్ని 10 lakhs వరకు తీసుకున్నారు అని చెప్పారు మీరు. స్క్రీన్ షాట్లు కూడా పెడతాను కావాలంటే అని చెప్పినారు. దాంతో పాటు ప్రైస్ కూడా పెంచితే బాగుంటది సార్. ఇది అట్లే ఉంది, చాలా మంది అట్లే ఉంది అంటున్నారు. ప్రైస్ పెరగాల, లేదంటే బెట్ కూడా వేస్తామంటున్నారు పెరగదని. ప్రైస్ పెరగాలి కదా, అది ఇదని అడిగారు కదా సార్ మీరు. సార్ ఇక్కడ ఒకటి సార్, నాకు ఏ రోజైతే ఎదురైన ప్రతి ఎక్స్పీరియన్స్ ఇక్కడ షేర్ చేసుకుంటున్నా, అట్లని వదలట్లా. అందుకనే అదే మీరు ఎక్కువ పీవీసీ మెటాలు మీరు హోల్డర్స్, మీరు బిగ్ సార్ హోల్డర్స్ ప్రైస్ ను కోరుకుంటున్నారు. మరి అవును సార్. ఎక్స్చేంజ్ లో ఇది ఇబ్బంది పెడతాయి మనుషులను, మనల్ని చాలా జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఏ విధంగా మీరు ప్రైస్ ఇంక్రీజ్ కావాలని అనుకుంటారు, అవుతుందని అనుకుంటారు, నమ్ముతారు? ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ఇబ్బంది ద్వారానే పెట్టడం సాధ్యం. సార్, ఇక్కడ ఎక్స్చేంజ్ కేవలము ఇబ్బంది మంది పెట్టడం 2.5 లక్ష మన కమ్యూనిటీ. సార్. బైనాన్స్ లో వన్స్ బయట ఓపెన్ మార్కెట్ లో లిస్ట్ అయితే మీరు చెప్పింది సార్ వాస్తవమే. 250% హైక్ వచ్చింది అన్నారు కాయిన్ కొంటే. సార్ 250% కాదు, 2500% కూడా వస్తుంది ఫస్ట్ రోజు. 2500, 4500 కూడా వచ్చినాయి. 250% అంటే ఎంత తెలుసా? తెలుసు సార్, 250% అంటే తెలుసు. 2.5 రెట్లు. 2.5 తెలుసు రెట్లు. సార్. 2.5 తెలుసు రెట్లకు సార్. మనకేం లైఫ్ ఏం చేంజ్ కావు. లేదు, దానికి నేను చిన్న 4500 అమౌంటే పెట్టింది. 4500 పోయినాయి. 4500 అంటే 45 రెట్లు. 45 రెట్లు, 50 రెట్లు కూడా కాయిన్ పోతుంది ఫస్ట్ రోజు. మనం మిగతా అన్ని రోజులు అవసరంలే. ఒక కాయిన్ లిస్ట్ అయిందంటే 1, 2, 3 రోజులు నువ్వు ప్రభావితం చేయగలిగినావంటే కాయిన్ దాన్ని మర్చిపోరు. 1 సంవత్సరం రోజులు దాని మీద కన్ను ఉంచుతారు ప్రతి ఒక్కరు. 3 రోజులు నువ్వు అసలు ఎఫెక్ట్ చేయగలగాల అందరితో. ఒక కాయిన్ 1 రోజు ప్రభావం ఉంటుంది, 2వ రోజు ఉంటుంది, 3వ రోజు ఉంటుంది. పెద్ద మంచి కాయిన్ అయితే 4వ రోజు. అట్లా నువ్వు 4 రోజులు చేయగలిగినావంటే ప్రతి ఒక్క వేల్స్ అనే వాళ్ళు కూడా మన కాయిన్ మీద, ఆ కాయిన్ పేరు మీద ఒక సంవత్సరం రోజులు కనుంచుతారు. ఎప్పుడెప్పుడు పెరుగుతుందా అందరినీ ఒక అనలిస్టులు ఉంటారు వాళ్ళ దగ్గర, ఉంచుకొని మానిటర్ చేస్తానే ఉంటారు. ఎప్పుడు అవసరమో అప్పుడు మన దాంట్లో పెట్టుబడులు పెడతానే ఉంటారు. ఓపెన్ మార్కెట్ లో వస్తాయి. మనం 2.5 లక్ష ఉంది కాబట్టి బయట ఓపెన్ మార్కెట్ లో మన వాళ్ళు రావాలి, కమ్యూనిటీ వాల్యూమ్ పెరగాలి, మాస్ అడాప్షన్ అంటే అదే. ఆ మాస్ అడాప్షన్ జరిగినప్పుడు మన కంపెనీతో వెన్నీళ్ళకు తోడు సల్నీళ్ళు అన్నట్టు మన వాళ్ళు లిక్విడిటీ పెడతారు, మనము మన లిక్విడిటీ కొంచెం యాడ్ చేస్తాము, వాళ్ళు బయట వాళ్ళు ఫ్యూచర్లో వస్తారు. అప్పుడు మనం అందరం కూడా బాగుంటాం, అప్పుడు చాలా బాగుంటాం. ఇప్పుడు మనకు సార్ ఇదంతా ఇప్పుడు రోజు వచ్చేది అవి విత్డ్రాలు ఎన్ని మనకు ఎన్ని మాట్లాడుకోము ఆ రోజు ఎవరు అదే మాట్లాడుకోము అసలు. దీని గురించి అసలు సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అసలు కూడా ఎవరు కూడా అడగరు. ఆ తర్వాత ఒకసారి నువ్వు ట్రేడింగ్ లోకి వెళ్ళావంటే మీటింగ్ లోకి వచ్చి మాట్లాడడానికి కూడా టైం ఉండదు ఆ రోజు గతంలో చూసాం మనం. ఇది నేను ఎవరికి చెప్పడంలే, చూసాం. అది సార్. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు చంద్రశేఖర్ గారికి.
విజయభాస్కర్ సార్ గారికి, కోట వెంకటేష్ గారికి మరి చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఈరోజు. బైనాన్స్ లిస్టింగ్ గురించి, కాయిన్ కు చాలా పీవీసీ మెటా కూడా మంచి అర్హతలు ఉన్నాయని చెప్పారు హనుమంతు సార్ గారు కూడా. సో ఇప్పుడు మనకు అందరికి ప్రోస్ అయితే ఎక్కువ ఉన్నాయి, మనకేం డ్రాబ్యాక్స్ ఏం లేవు. చాలా చక్కగా వెళ్తుంది సిస్టమ్. మంచి ఎక్స్చేంజ్ లో బైనాన్స్ కాకపోయినా ఏదో ఎక్స్చేంజ్ లో అయినా కానీ ఓపెన్ మార్కెట్ లోకి వెళ్తే మాస్ అడాప్షన్ జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ లో చాలా చక్కగా మనం కూడా మనం ముందుకెళ్తాము. ఆ తర్వాత అయినా నిదానంగా మంచి ఎక్స్చేంజ్ లోకి లిస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏదో దాంట్లో లిస్ట్ అయితే మనందరం కూడా బాగుంటాము. కాయిన్ కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఒకరిని నమ్ముకోకుండా మనమే చేసుకుంటాము. అది అది సమస్యలన్నీ తీరిపోతాయి. అది సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సుందర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Great words from you. Thank you. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సోమసుందర్ రెడ్డి సార్. అంటే క్లారిటీ అనేది కావాలి కాబట్టి క్లారిటీ ఇచ్చారు. సూపర్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి ఫైనల్ ఇంకా చేసుకుందాం, ఇంకా క్లోజ్ చేసుకుందాం. రేపు కంటిన్యూ చేద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ. ఈ రోజు సూపర్ సార్, నిజంగా చంద్రశేఖర్ సార్ నిజంగా ఫుల్ క్లారిటీగా మాకు అర్థమయ్యేలాగా అది చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపు కూడా చూస్తున్నాం. రేపు కూడా మరి మీరు వీలుంటే కనుక రేపు మిగతాది కంటిన్యూ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై పీయూష్ మెటా అండ్ ఎవరైనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా. జై పీయూష్ మెటా సార్, జై పీయూష్ మెటా. సార్ గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, బై బై. జై పీయూష్ మెటా సార్. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్ సార్. జై పీవీసీ మెటా. గుడ్ నైట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్, బై బై.